హరే కృష్ణ, ఎలా ఉన్నారు మీరందరూ? హరే కృష్ణ Yeah. ప్రభు, అందరం బాగున్నాం ప్రభు. We are all fine. వెరీ నైస్. Prabhu. సో విల్ హరే బిగిన్ కృష్ణ విత్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం ప్రభుజీ మాది చంద్రాన్గుట్ట ప్రభుజీ. ఓకే, అందరికి దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం. ఓకే, సో మీరు యాక్చువల్గా ఏంటంటే మీరందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, మీ వయసు ఏంటి, మీరు ఏం చేస్తుంటారు అని ఒక చిన్న మెసేజ్లో నాకు పర్సనల్గా చేయగలిగితే బాగుంటుంది. సో దట్ మనం అందరినీ ఈ క్లాస్లో పరిచయం చెప్పుకోలేము, టైం లేదు కాబట్టి. సో నేను ఎలాగైతే నా గురించి కొంచెం చెప్పానో మీరు కూడా అలా చెప్పుకుంటూ ఒక మెసేజ్ చేస్తే మనం కొంచెం లాంగ్ టర్మ్లో పరిచయం ఉన్నట్టు కూడా ఉంటుంది. సో వీలైనప్పుడు మీరు చేయొచ్చు, ఓకేనా? సో మనం ఇప్పుడు ప్రేయర్స్ చేద్దాం. మనం మంగళాచరణ్ అందరికీ స్క్రీన్ కనబడుతుందా అండి? ఓకే ప్రభు. యా, Yes, Prabhuji. గ్రేట్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతః పదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. అందరూ నా తర్వాత రిపీట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా ధన్యవాదాలు. సో ఇవన్నీ మ్యూట్లో పెడతాను సో దట్ డిస్టర్బెన్స్ ఉండకుండా. ఓకే, సో ఈరోజు మనం చాలా పెద్ద చాప్టర్ డీల్ చేయబోతున్నాము. సో ఇందులో మనం భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో 2వది అండ్ 18వది చాలా పెద్దది. సో ఒక దాంట్లో 72 శ్లోకాలు ఉన్నాయి, ఇంకో దాంట్లో 78. సో మనకి ఈ సమయం ఏదైతే ఉందో 45-50 నిమిషాలు చాలా తక్కువ కూడా అవ్వచ్చు. సో మనం వీలైనంత వరకు చాలా ఎక్కువ టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో మనం ఏదైతే మీకు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అది 3:50 తర్వాత, సో అంటే మన సెషన్ ఎండ్ అయిన తర్వాత అడగండి. సో దట్ మనం ఒక 10-15 నిమిషాలు ప్రశాంతంగా చేయొచ్చు డిస్కస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మనం ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకుందాము. అండ్ యాక్చువల్గా నేను నిన్న ఫస్ట్ చాప్టర్ చెప్పేటప్పుడు మీకు చాప్టర్ టైటిల్ చెప్పడం మర్చిపోయాను. సో చాప్టర్ పేరు ఏంటంటే అర్జున విషాద యోగ. ఓకే,
సో మనం విషాదం గురించి వినుంటాము, కానీ విషాద యోగా అని మనం వినడం చాలా అరుదన్నమాట. సో విషాద యోగా అని ఎందుకు అంటాడంటే, అర్జునకి విషాదం ఉంది, కానీ తను ఎవరితో షేర్ చేస్తున్నాడు? తను కృష్ణుడితో, భగవంతుడితో షేర్ చేస్తున్నాడు, కాబట్టి దానిని యోగా అంటారు. సో మనం భగవంతుణ్ణి కలవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, తనతో కనెక్ట్ అవ్వడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, దాన్ని యోగా అని అంటాము. సో అందుకనే అర్జున విషాద యోగా. ఇంకో రెండు విషయాలు నేను యాక్చువల్గా చెప్పలేదు ఇంట్రొడక్షన్లో. ఏంటంటే భగవద్గీత అనేది 5 ముఖ్యమైన విషయాల పైన డీల్ చేస్తుంది. అవేంటంటే జీవ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ. ఓకే, సో జీవ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ. దీన్ని ఇంకో విధంగా మనము జీవ, జగత్, జగదీశ, కాల, కర్మ అని కూడా అనొచ్చు. ఓకే, సో జీవ అంటే మనం, జగత్తు అంటే ప్రకృతి, మటీరియల్ నేచర్, అండ్ జగదీష్ అంటే ఈశ్వరుడు, అండ్ కాల అంటే టైం, కర్మ అంటే కర్మ సిద్ధాంతం ఇదంతా. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీనికి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, J3 K2. సో భగవద్గీత వేటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని సింపుల్గా ఎవరైనా అడిగితే ఒక్క క్షణంలో మనం ఇలా ఆన్సర్ ఇవ్వచ్చు. ఏంటంటే భగవద్గీత జీవ, జగత్, జగదీశ, కాల, కర్మ ఈ 5 విషయాల గురించి చాలా చర్చిస్తుంది. ఓకే, అండ్ మొదటి 6 అధ్యాయాలు ఏదైతే ఉన్నాయో అది కర్మయోగ గురించి మాట్లాడతాయి. అండ్ మధ్యలో ఉండే 6 అధ్యాయాలు అంటే 7 నుంచి 12 అది భక్తి యోగ గురించి మాట్లాడతాయి. అండ్ 13 నుంచి 18 ఆ 6 అధ్యాయాలు జ్ఞాన యోగ గురించి మాట్లాడతాయి. సో ఈ యొక్క భగవద్గీతని మనం ప్రాపర్గా చదివితే మనకి కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ ఈ మూటి పైన మంచి అవగాహన అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి టైం తక్కువగా ఉంది అండ్ మనం 18 చాప్టర్స్ని 18 డేస్లో చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు మనం డీటెయిల్గా వెళ్ళొచ్చు, కొన్ని వెళ్ళకపోవచ్చు. సో మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వచ్చు, కొన్ని విషయాలు ముందుకు వెళ్ళేటప్పుడు అర్థమవుతూ ఉంటాయి. సో ఏమీ కంగారు పడకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కానిది ఉన్నా సరే ముందు మీరు నేర్చుకుంటారు. సో బెంగేం లేదు. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ది చాప్టర్ ప్రజెంటేషన్. సాంఖ్యయోగం. సో రెండో చాప్టర్ అధ్యాయం పేరు ఏంటంటే సాంఖ్యయోగం. ఓకే, సో మనం ఇది మంగళాచరణ ఆల్రెడీ చేసేసాం కాబట్టి మనం ముందుకెళ్దాం. సో ఇది కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులకి అంకితం. సో తనే లేకపోయి ఉండుంటే, తను ఈ సంస్కృత్ నుంచి మనకి తెలుగులో అనువాదం చేయకుండా లేదా మనకి ఎలా నేర్చుకోవాలో చెప్పకుండా ఉండుంటే మేబీ మనం ఈరోజు ఇలా క్లాసులు పెట్టుకొని ఇలా డిస్కస్ చేసుకునే వాళ్ళు కాదు. అండ్ సంస్కృత్ నేర్చుకొని మనం దానికి తగ్గట్టు అర్థాలను వెతుక్కొని దాన్ని కరెక్ట్ వేలో అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయ్యేది. మేబీ కరెక్ట్గా అర్థం చేసుకుంటామో లేదో కూడా గ్యారంటీ లేదు. సో మనం చాలా రుణపడి ఉన్నాము ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారికి. సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. అండ్ ఇందులో జరిగిన చాలా విషయాలు అంటే భగవద్గీత చెప్పే చాలా విషయాలు ప్రభుపాదుల జీవితంలో మనం చూడొచ్చు. సో శ్రీల ప్రభుపాద్ మొత్తం జీవితాన్ని ఒకవేళ మనం పరిశీలిస్తే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మనిషి భగవద్గీతని తన జీవితంలో పూర్తిగా అమలు పరిచారనేసి. రైట్, సో మనం కూడా ఇవన్నీ నేర్చుకుంటూ మన జీవితంలో అన్ని కాకపోయినా అట్లీస్ట్ కొన్ని అన్న మెల్లిమెల్లిగా అమలు పరచడానికి ప్రయత్నిద్దాం. సో మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం ఏంటంటే అర్జునుడికి 5 విషయాల్లో ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే తను కరుణ చూపాలని అనుకుంటున్నాడు, తను భోగం గురించి మాట్లాడారు. అంటే వీళ్ళందరినీ నేను ఓడించి చంపేసి రాజ్యాన్ని గెలిచే కదా నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాను, సో అట్టి సుఖం నాకెందుకు అనే కన్ఫ్యూజన్. మళ్ళీ పాపము, పాపభీతి, నేను వీళ్ళందరినీ చంపినప్పుడు నాకు కార్మిక్ రియాక్షన్ ఉంటుంది కదా, సో కర్మగా నాది చెడిపోతుంది కదా, సో ఆ పాపం చేసే భయం కూడా ఉంది. మళ్ళీ కుటుంబ సాంప్రదాయాల్ని నేను నాశనం చేసిన వాడిని అవుతాను. మళ్ళీ అనిశ్చయం, ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇటువంటి 5 విషయాలు మనం చాప్టర్ 1లో మొదలు పెట్టాము. ఇప్పుడు కృష్ణుడు ఈ 5ంటికి సమాధానాలు ఇస్తారు ఈ చాప్టర్లో. సో అర్జునుడు దయ గురించి 1.28 నుంచి 1.30 దాకా మాట్లాడారు. దాని తర్వాత దానికి ఆన్సర్ కృష్ణుడు 2.11 నుంచి 2.30 శ్లోకం వరకు ఇస్తారు. భోగం గురించి, రైట్, అంటే సుఖం గురించి అర్జునుడు క్వశ్చన్స్ వేశారు 1.31 నుంచి 1.35 దాకా. సో వాటికి జవాబు మనం 2.31 నుంచి 2.32. అలాగే పాపభీతి 1.36 నుంచి 1.38. ఇది దానికి ఆన్సర్ 33వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు. కుటుంబ ధర్మ వినాశనం గురించి 39 నుంచి 43 వరకు అర్జునుడు మాట్లాడారు ఫస్ట్ చాప్టర్లో. దీనికి ఆన్సర్ 45 నుంచి 46 మరియు 3.24, అది థర్డ్ చాప్టర్లో కూడా దీనికి ఆన్సర్ ఇస్తారు.
అనిశ్చితం గురించి 2.6లో మనం తెలుసుకుంటాము. అండ్ దానికి ఆన్సర్ మళ్ళీ ఇదే చాప్టర్లో 2.41. సో ఈ ప్రెజెంటేషన్లో మనకి చాలా విషయాలు చదివితేనే ఈజీగా అర్థమైపోతాయి. సో ఎక్కడెక్కడైతే బాగా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందో అక్కడ నేను కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరిస్తాను. లేదు అన్నప్పుడు మనం మామూలుగా చదువుకుంటూ ముందుకెళ్దాం. ఓకే. సో ప్రతి చాప్టర్కి ఒక అక్రోనియం అనేది ఉంది, ఒక షార్ట్ ఫామ్ అనేది ఉంది. సో మొదటి చాప్టర్కి మనం చూసుకున్నాము డౌట్ అనేసి. సో దీనికి ఏంటంటే గీత. సో ఈ సాంఖ్యయోగంని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ చాప్టర్ టైటిల్ ఏమి ఇచ్చారంటే గీతా కంటెంట్ సమ్మరైజ్డ్. ఓకే, అంటే గీతాలో ఉండే అన్ని చాప్టర్లలో ఏ ఏ విషయాలు ఉండబోతున్నాయో వాటన్నిటి సమరీ మనం 2వ చాప్టర్లో చూడగలం. ఓకే, అలాగే 18వ చాప్టర్లో కూడా మనం ఆ సారాంశాన్ని చూస్తాము, మొత్తం భగవద్గీత అని ఎక్కడి నుంచి మొదలైంది ఎలా ఎండ్ అయింది అనేసి. ఓకే, సో జీ అంటే గురు, అండ్ ఐ అంటే ఐడెంటిటీ, గుర్తింపు, అండ్ టీ అంటే 2 ధర్మాలు. మనం ఓరియంటేషన్లోనే చెప్పాము ఫస్ట్ సెషన్లోనే, లేదా నిన్న అనుకుంటాం, మనకి స్వధర్మ అండ్ సనాతన ధర్మ 2 ధర్మాలు ఉన్నాయనేసి. సో వాటి గురించి మనం కొంచెం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ఆనంద, హయ్యర్ టేస్ట్. సో మనకి ఆనందం అంటే తెలుసు, కానీ ఆనందంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి నిమ్న ఆనందం, ఇంకొకటి ఉచ్చ ఆనందం, అంటే దానికంటే హయ్యర్ ఉండేది. ఓకే, సో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో గురు గురించి మంచి శ్లోకం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత 2.7లో. సో మనకి టైం ఈరోజు తక్కువ ఉంది కాబట్టి ఈ శ్లోకాన్ని మాత్రం మనం అందరం కలిసి రిసైట్ చేద్దాము, చెప్దాము. నేను ఫస్ట్ ఒక లైన్ చెప్తాను, మీరు రిపీట్ చేయండి. కానీ మిగతా శ్లోకాలు ఏదైతే ఉన్నాయో అవి నేనే చదివి నేనే చెప్తాను. ఓకే, సో నేను ఒక లైన్ చెప్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. కార్పణ్య దోషోపహత స్వభావః దోషోపహతా స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః ధర్మసమూఢచేతః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. థ్యాంక్ యూ. సో ఇది కొంచెం ట్యూన్ డిఫరెంట్ గా ఉంటుంది మనం నిన్న చదివిన ట్యూన్ కంటే. సో ఇదేంటంటే 11 syllables అన్నమాట. సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది శ్లోకము, మిగతా అన్ని కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ 2 రకాలు ఉంటాయి మొత్తం 700 శ్లోకాల్లో. ఓకే, సో మనం నిన్న చదివింది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం కుర్వత సంజయ. సో ఇదొక మీటర్ అండ్ ఇదొక మీటర్. మీటర్ అంటే ట్యూన్ అనుకోండి. ఓకే, సో కార్పణ్య దోష కారణమున నేను ఇప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని, ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావింపుము. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన లైఫ్లో కూడా మనం ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏంటంటే మొదటి చాప్టర్ మొత్తం అయ్యే వరకు కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొత్తం అర్జునుడే మాట్లాడాడు, కాసేపు సంజయ్ మాట్లాడాడు, కానీ కృష్ణుడు మాట్లాడలేదు. 2.7లో ఎప్పుడైతే కృష్ణుడికి తను శరణాగతుడు అవుతాడో తర్వాతనే తను కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం కూడా మన జీవితంలో ఏంటంటే చాలా మందిని మనము వినకుండానే కన్విన్స్ చేయాలని ట్రై చేస్తుంటాం. ఎదుటివాడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, వాడు బాధ ఏంది మనం తెలుసుకోక ముందనే మనం సజెషన్లు వాళ్ళకి ఉపదేశం ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కృష్ణ అర్జున్తో కనెక్షన్ ఏర్పరచుకోవడానికి టైం ఇచ్చాడు. సో తను లోపల ఏమేమి అనుకుంటున్నాడో మొత్తం చెప్పిన తర్వాతనే, తను శరణాగతుడు అయిన తర్వాతనే కృష్ణుడు ఉపదేశం అనేది స్టార్ట్ చేశాడు. సో మనం కూడా మన జీవితంలో ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మన ముందు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ముందు మనం శ్రద్ధగా వినాలి. విని వాళ్ళకి ఇంకా అడగొచ్చు, మనం ఇంకేమైనా చెప్పాలని అనుకుంటున్నావా అనేసి. సో ఎందుకంటే వాళ్ళ బాధ మొత్తం బయట పెట్టక ముందే మనం సజెషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళు దాన్ని గ్రహించలేరు. సో మేము బాగా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ప్రాబబ్లీ 1 గంట మేము అపాయింట్మెంట్ తీసుకుంటే దాదాపు 40 నిమిషాలు మేము ఓన్లీ వినాల్సి వస్తుంది. దాని తర్వాతనే 10-15 నిమిషాలు మాట్లాడతాం. ఎందుకంటే మనం అర్థం చేసుకోకుండా మాట్లాడితే వాళ్ళు మన సొల్యూషన్ తీసుకోలేరు. అండ్ రెండోది ఏమనిపిస్తుందంటే వాళ్ళకి అసలు నేను చెప్పింది వీళ్ళకి నిజంగా అర్థమైందా అనే ఫీలింగ్ ఉంటుంది, రైట్? సో ఇదే విషయం మనం ఇక్కడ అర్జునుడు అండ్ కృష్ణుడితో కూడా చూస్తాము. సో నౌ
ఇక్కడ మనం శరణాగతి గురించి తెలుసుకోవాలి. శరణాగతిలో ఉండే విషయాలు ఏంటంటే మనం నేర్చుకోవడానికి కుతూహలంగా ఉండాలి. ఇప్పుడు మనం భగవద్గీత క్లాసెస్కి ప్రతిరోజు వస్తున్నాము, రైట్? సో దీని 2 రకాలుగా మనం రావచ్చు. ఒకటి, నేను ఏదో కమిట్ అయ్యాను, ఈ క్లాసులు అటెండ్ అవుతానని అనుకున్నాను కాబట్టి ఇంకా అవ్వాల్సిందే అని. లేదా రోజు ఒక కొత్త చాప్టర్, అంటే రోజు నేను ఏదో కొత్త విషయం నేర్చుకోగలను, సో ఆ కొత్త విషయాన్ని నేర్చుకొని నా జీవితాన్ని మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది అని మనం కుతూహలంగా ఉన్నాం అనుకోండి, నేర్చుకునే పద్ధతి వేరుగా ఉంటుంది, ప్లస్ మనం గ్రాప్ చేసుకునే ఇన్ఫర్మేషన్ వేరుగా ఉంటుంది, అండ్ మనం దాన్ని జీవితంలో ఈజీగా ఇంప్లిమెంట్ కూడా చేయగలం. అండ్ రెండోది ఏంటంటే బలహీనతలను అంగీకరించడం, అణుకవగా ఉండడం. సో మనందరికీ బలహీనతలు ఉంటాయి, కానీ మనం వాటిని అంగీకరించము. ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందంటే మన బలహీనతలు చెప్తే ఎక్కడ మనతో ఆడుకుంటారేమోనని భయంగా ఉంటుంది. సో మనం ప్రతిసారి ఓన్లీ మన స్ట్రెంగ్త్ ఏంటో, మన శక్తి ఏంటో అది చూపించడానికి ట్రై చేస్తాము, కానీ మన బలహీనతల గురించి మాట్లాడము, వాటిని అంగీకరించము. అండ్ అణుకవగా ఉండడానికి మనం ట్రై చేద్దామంటే కూడా ఎక్కడ నన్ను తొక్కేస్తారో అనేసి భయంగా ఉంటుంది, రైట్? సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఎవరికి తగ్గకుండా మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో నేర్చుకునేటప్పుడు మాత్రం చాలా అణుకువగా ఉండాలి. ఎందుకంటే మనం మనకు తెలిసిన దానికంటే ఎక్కువ ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం అణుకోగానే ఉండాలి. మూడోది ఏంటంటే జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మార్గదర్శనం చేయడానికి ఒక ప్రామాణిక గురువుని కోరుకోవడం. సో గురువులు చాలా మంది ఉంటారు, కానీ ప్రామాణిక గురువులు మనకు కావాలి. ఎవరైతే కరెక్ట్గా మనకి దారి చూపించగలరు. కరెక్ట్గా మనకి దారి ఎవరు చూపించగలరు అంటే వాళ్ళు కరెక్ట్ దారిలో ఉంటేనే మనకి కరెక్ట్ దారి చూపించగలరు. సో ఇది 3 ఇంపార్టెంట్ విషయాలు. సో శరణాగతికి అవసరమైన నిబంధనలు: ఒకరి విఫలాన్ని మరియు బలహీనతలను అంగీకరించడం, ఇందాక చెప్పినట్టు. చాలా ధైర్యము మరియు నమ్రత అవసరం. అదంత ఈజీ విషయం కాదు, రైట్? మనలో ఉండే బలహీనతలను ఎవరితో చెప్పుకోవడమో లేదా మనం వాళ్ళ నుంచి సజెషన్ తీసుకోవడం అనేది, దానికి కూడా చాలా ధైర్యం కావాలి, ఓకే? అండ్ నమ్రత కావాలి, ఇందాక చెప్పినట్టు. అండ్ వాటిని అంగీకరించింది మనం జీవితంలో సఫలం అవ్వలేము. సో మనం జీవితంలో ఏది విఫలం అవ్వడానికి చేయము, సఫలం అవ్వడానికే చేస్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సఫలానికి తండ్రులు ఎక్కువ, కానీ విఫలం అనాది. సో మనం చాలా జీవితంలో సక్సెస్ అయితే చాలా మంది చెప్పుకోవచ్చు, యూనో నా దగ్గర ఇలా నేర్చుకున్నాడు, నా దగ్గర అది నేర్చుకున్నాడు, నా వల్ల ఇది అయ్యాడు, నేను తనతో చాలా ముందు నుంచి ఉన్నాను, ఇలా చాలా మంది చెప్పుకుంటారు ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటే. సో కానీ ఎవరైనా ఫెయిల్యూర్ ఉంటే మనం మాత్రం మనల్ని దగ్గరికి ఎవరు తీసుకోరు, మన దగ్గరికి ఎవరు రారు. ఎందుకంటే సక్సెస్ అనేది అందరికీ కావాలి. సో సక్సెస్ మనం అయినప్పుడు చాలా మంది మనతో ఉంటారు, కానీ ఫెయిల్యూర్లో మనం ఒంటరిగా ఉంటాము. సో అప్పుడు మనకి గురువు అవసరం అనేది చాలా ఉంటుంది. ఓకే, సో గో హెడ్. సో ఐడెంటిటీ. సో జీ పార్ట్ అయిపోయింది, గురువు. ఓకే, సో గురువు ఎందుకు ఉండాలి అంటే అది కూడా లివింగ్ గురువు. అంటే మన ముందు మనిషిలాగా ఎందుకు ఉండాలి అంటే, కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఈ భగవద్గీతని యాజ్ అ సమ్మరీగా ఒక సారాంశంగా చదువుకుంటున్నాము, ప్లస్ మీకు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి, వాటికి మనం జనరల్గా సమాధానం ఇవ్వచ్చు. అంటే అందరికీ ఒకే విధంగా అర్థమయ్యేట్టు సమాధానం చెప్పవచ్చు, కానీ కొందరికి ఒకే విధంగా లేదా షార్ట్గా చెప్తే అర్థం కాకపోవచ్చు, కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది, కొంచెం మాడిఫై చేసి చెప్పాల్సి వస్తుంది, కొన్ని మార్పులు చేర్పులు చేసి చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో మన పర్సనల్గా కూడా మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని డైరెక్ట్గా మనం సొల్యూషన్ ఇవ్వలేము, మనం దానికి టైలర్ మేడ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఎలాగైతే మన బాడీ అందరిది డిఫరెంట్గా ఉంటుందో దానికి తగ్గట్టుగానే మనం ఆ సైజ్కి తగ్గట్టు బట్టలు కుట్టించుకుంటాం కదా. సో వీ హ్యావ్ కస్టమైజ్డ్ సైజ్ అండ్ వీ నీడ్ కస్టమైజ్డ్ క్లోత్స్. అలాగే కొన్నిసార్లు కస్టమైజ్డ్ ఆన్సర్ కూడా మనకు కావాల్సి వస్తాయి. అందుకనే లివింగ్ గురువు అనేది ఉండడం చాలా అవసరం. ఆ గురువుని మనకి కరెక్ట్గా దారిలో పెట్టగలరు అండ్ చూడగలరు, ఓకే మనం కరెక్ట్గానే దారికి వెళ్తున్నామా, దారి మళ్ళుతున్నామా అనేసి. సో గురువు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఐడెంటిటీ. ఓకే, నేను ఆర్ నువ్వు ఎవరు. సో ఈ ఐడెంటిటీ పార్ట్ చేసే ముందు నేను ఒక కథ చెప్తాను అనమాట. ఓకే, సో అది ఒక సినిమా స్టోరీ. ఓకే, ప్రాబబ్లీ మీరందరూ ఆ సినిమా చూసుంటారు అనేసి నేను అనుకుంటున్నాను. 2015లో బాహుబలి అని ఒక సినిమా వచ్చింది, చూసారు అందరూ? రైట్. సో ఆ బాహుబలి సినిమా నేను చూసినప్పుడు నేనేం నేర్చుకున్నానో, భగవద్గీత చదివిన తర్వాత ఏం నేర్చుకున్నానో చాలా వ్యత్యాసం ఉందన్నమాట. సో ఒకవేళ మనం ఆ స్టోరీ ఎవరికైతే గుర్తుంటే మీరు మేబీ ఇప్పుడు నాకు కనెక్ట్ అవ్వచ్చు. ఏంటంటే అందులో బాహుబలిలో 2 ప్రభాస్లు ఉంటారు. ఒకటి అమరేంద్ర బాహుబలి,
ఇంకొక వాళ్ళ అబ్బాయి మహేంద్ర బాహుబలి. కానీ మహేంద్ర బాహుబలి యాక్చువల్ ఏమవుతుందంటే తను తన రాజ్యంలో ఉండడు, ఎక్కడో అడవిలో ఉంటాడు. అండ్ తన పేరు శివుడు అని ఉంటుంది. తను ఆ జలపాతం ఎక్కి తన పైన ఏముందో చూడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఆ ప్రయత్నంలో తను ఒకసారి సక్సెస్ అవుతాడు. ఆ జలపాతం ఎక్కిన తర్వాత ముందు వెళ్ళే కొద్దీ తను ఏం తెలుసుకుంటాడంటే తను యాక్చువల్లీ శివుడు కాదు, తను మహేంద్ర బాహుబలి అని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న తర్వాత తన జీవితం మారిపోతుంది. ఓకే, తను శివుడిలా బతకడు, తను మహేంద్ర బాహుబలిలా బతకడం స్టార్ట్ చేస్తాడు. సో సిమిలర్లీ మన జీవితంలో కూడా మనం ఎవరో అనే ఒక గుర్తింపు మన మైండ్లో ఉంది. దానికి తగ్గట్టుగానే మనం ఈరోజు వ్యవహరిస్తున్నాం. ఏ రోజైతే మన అసలైన గుర్తింపు ఏంటో మనకు తెలుస్తుందో మనం దానికి అనుగుణంగా బతకడం స్టార్ట్ చేస్తాము. సో చాలాసార్లు మనం 4-5 సార్లు జీవితంలో ఫెయిల్ అయితే మనం ఒక ఫెయిల్యూర్, ఓడిపోయిన వాళ్ళలాగా మనం ఫిక్స్ అయిపోతాం. సో అలాగే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. 4-5 సార్లు మనం ఏమైనా సక్సెస్ అయితే మనం చాలా సక్సెస్ఫుల్, మనం చాలా గొప్ప వాళ్ళని అనుకుంటాము. అలాగే వ్యవహరించడం స్టార్ట్ చేస్తాం. కానీ నిజంగా సక్సెస్ఫుల్లా కాదా, అసలు ఈ సక్సెస్ ఫెయిల్యూర్ మన జీవితంలో ఎంతవరకు కరెక్టు, మనం ఎవరు అని ఇలాంటి చాలా గుర్తింపులు మనకు తెలియకుండానే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకనే లైఫ్లో మనం చాలా చేస్తాము, చాలా కష్టపడతాము సంతోషం అవ్వడానికి, కానీ అనుకున్నంత సంతోషం దొరకదు. సో మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే మనకి గుర్తింపులో సందిగ్ధత ఉంది. నేను ఎవరు అనేసి క్లారిటీ ఉండదు. అప్పుడప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ లైఫ్లో పెరిగిపోయినప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ టైంలో మనం అనుకుంటాం అసలు నేను ఎందుకు జీవిస్తున్నాను, అసలు నా జీవితానికి లక్ష్యం ఏంటి, అర్థం ఏంటి అని చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మనకి తెలీదు మనం ఎవరు అనేసి. లేదా మనం ఎవరు అనేది మర్చిపోయాము, లేదా తప్పుగా వేరే గుర్తింపును పెట్టుకొని మనం జీవితాన్ని వ్యవహరిస్తున్నాం, లేదా స్వయంని అవాస్తవంగా అర్థం చేసుకుంటాం. మనం చాలాసార్లు అనుకుంటాము ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేసి. కానీ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా? మనతో పాటు ఉండేవాళ్ళు మేబీ కొన్ని సంవత్సరాలతోనే ఉన్నారు, కానీ మనతో మనము పుట్టినప్పటి నుంచి ఉన్నాము. కానీ ఎంతవరకు మనకు తెలుసు ఏది చూస్తే మనకి కోపం వస్తుంది, ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాం అనేది మనకే క్లారిటీ ఉండదు అప్పుడప్పుడు. అందుకనే కొన్నిసార్లు మనం కోప్పడిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత అసలు నేను ఎందుకు అలా చేశాను అనేసి మనకు మనంగానే క్వశ్చన్ వేస్తాం. సో స్వయంని అవాస్తవంగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. సో స్వయంపై అవగాహన తెచ్చుకోవడానికి ఇప్పుడు మనం శ్లోకం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళ్తాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. సో ఒక ధీరుడు నాలెడ్జ్ ఉండేవాడు, తనకి జ్ఞానం ఉంది, ఎక్కడ నుంచి ఏది వెళ్తుంది, ఏది మారుతుంది, ఏది మారట్లేదు అనే అవగాహన చాలా గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనం చిన్నప్పుడు ఈ ఫోటోలో చూపించినట్టు ఈ మనిషి చిన్నప్పుడు ఇలా ఉన్నాడు కింది ఫోటోలో. దాని తర్వాత వయసు పెరిగే కొద్దీ తన శరీరం అనేది మారుతూ పోయింది. తర్వాత ముసలివాడయ్యాడు, తర్వాత ఇంకా ముసలివాడయ్యాడు. దీని తర్వాత తను చనిపోయినప్పుడు తనలో ఉండే ఆత్మ వేరే శరీరంలోకి వెళ్తుంది. సో అదే ఆత్మ శరీరంలో మార్పులు చెందుతున్నప్పుడు మనం దాన్ని గ్రహించము. సో కానీ అదే శరీరం మారుస్తుంది అంటే అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరంకి వెళ్తుంది మృత్యు తర్వాత అన్నప్పుడు మనం దాన్ని గ్రహించలేకపోతాం. మనం ఏమనుకుంటామంటే దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద బాడీ ఆర్ ఎండ్ ఆఫ్ ద పర్సన్ అనుకుంటాం, ఇదే ఆఖరి, ఇదే చివరి అని అనుకుంటాము. మేబీ కొన్నిసార్లు మనము మాటల్లో అంటాము ఆత్మ శాంతించాలి, తన ఆత్మ వేరు, తను వేరు, తను ఏం చనిపోలేదు, తను ఇంకా బతికే ఉన్నాడు అని ఇలాంటి మనం కొంచెం లైట్గా మాట్లాడతాము. కానీ క్లుప్తంగా దీని అర్థం ఏంటి, మన జీవితంలో దీనివల్ల ఎంత మార్పు వస్తుంది అనేది మనం చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదవము అండ్ తెలుసుకోము. సో ఈరోజు మనం కొంచెం దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకి 3 లెవెల్స్లో ఎగ్జిస్టెన్స్ ఉంది. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ. సో ఇప్పుడు మనం ఏదైతే మనుషులు ఉన్నామో, ఏదైతే కనబడుతుందో అందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి స్థూల శరీరం, రెండోది సూక్ష్మ శరీరం, ఆత్మ. సో ఇక్కడ చూపించినట్టయితే ఈ పిక్లో గ్రాస్ బాడీ. ఓకే, సో ఈ పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరం. తర్వాతది సూక్ష్మ శరీరంలో ఏముంటుందంటే మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఇగో. ఓకే, మనస్సు అండ్ బుద్ధి, అహంకారం. తర్వాత ఆత్మ.
సో మనం ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు ఇది ఎలా అర్థం చేసుకోవడానికి, కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం అందరం ఫోను లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ వాడుతూ ఉంటాం కదా. సో మన డివైస్ ఏదైతే ఉందో, పరికరం ఏదైతే ఉందో అది హార్డ్వేర్ అనుకుందాము. అందులో ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అది మన సూక్ష్మ శరీరం అనుకుందాం. ఎవరైతే ఆ ఫోన్ని లేదా మన ల్యాప్టాప్ని వాడుతున్నారో తను యూజర్. సో యూజరు, సాఫ్ట్వేరు, హార్డ్వేర్ మూడు వేరు వేరు. ఓకే. సో ఒకవేళ ఈ మూడు ఒకటే అని అనుకుంటే మనం జీవితంలో ఒక రకంగా వ్యవహరిస్తాము. ఈ మూడు వేరు, నేను నా స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం నుంచి వేరుగా ఉంటాను ఎప్పటికీ అని తెలిసినప్పుడు మనం జీవితాన్ని ఇంకో రకంగా వ్యవహరిస్తాము. సో ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో అది మరణంతో వేరుపడుతుంది, కానీ సూక్ష్మ శరీరం మరియు ఆత్మ రెండు కలిసి ఇంకొక శరీరంలోకి వెళ్తాయి. సో అది సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది మనం ముక్తి పొందినప్పుడే వేరవుతుంది. అంటే మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నాము, ఇది కాకుండా ఇంకో ప్రపంచం కూడా ఉంటుంది, దాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు. అది మనకు 15th చాప్టర్లో తెలుస్తుంది. ఓకే, అక్కడ మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడవచ్చు. సో భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ సూక్ష్మ శరీరం అనేది మనతోనే ఉంటుంది. మనం శరీరాల్ని మారుస్తూ ఉన్నా సరే సూక్ష్మ శరీరం మనతో వస్తూనే ఉంటుంది. ఓకే, ఆత్మ అవినాశి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే మరి స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఆత్మ వేరని అంటున్నాం, కానీ ఎలా వేరు, దానికి తేడా ఏంటి అనేది మనం చూద్దాం. సో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. సో ఆత్మ గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడువబడదు, వాయువుచే ఎండిపోదు. మన జీవితంలో ఉండే అత్యంత పెద్ద భయం ఏంటంటే మనం చనిపోతాం అనేసి. సో మనం చనిపోతే ఎలా, మనం చనిపోతామేమో అనే ఆలోచన మన జీవితాన్ని సడన్గా ఆపేస్తుంది. రైట్, చాలా మనకి చింతిస్తాం మనం ఎలా జరుగుతుంది, మనం చనిపోతే ఎలా అనేసి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ, మన శరీరం చనిపోయినా మనం చనిపోము అనే ఈ అండర్స్టాండింగ్ మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఈ చిన్న చిన్న విషయాల గురించి లేదా చావు గురించి కూడా ఇంత భయపడడం అనేది తగ్గిస్తాము. ఈ సెకండ్ చాప్టర్ ఒకవేళ మనకి కరెక్ట్గా అర్థమైతే మన జీవితంలో ఉండే 90% ప్రాబ్లమ్స్ కానీ ఫియర్స్ కానీ అవన్నీ తగ్గుతాయి. ఎందుకంటే మనకు అర్థమవుతుంది నేను భయపడాల్సిన విషయం ఇవి కావు, చాలా వేరే ఉన్నాయి అనేసి. ఓకే, సో మనం ఆత్మ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటే, పంచభూతాలతో ఉన్న శరీరము పంచభూతాల ద్వారా వినాశం పొందొచ్చు, రైట్. కానీ ఏదైతే ఆత్మ ఉందో అది పంచభూతాల వల్ల రాలేదు, అది కంప్లీట్లీ స్పిరిచువల్, కంప్లీట్లీ ఆధ్యాత్మికం. సో ఒక ఆధ్యాత్మిక ఎంటిటీని ఒక భౌతికం అనేది ఏం చేయలేదు. ఓకే, సో ఆత్మ అనేది ఆధ్యాత్మికం. ఇదేదైతే మనం ఆయుధాలు ఏవైతే చేస్తామో, అగ్ని ఏదైతే ఉందో, నీరు వాయువు ఏదైతే ఉందో, ఇదంతా భౌతికం. సో ఒక భౌతిక వస్తువు ఒక ఆధ్యాత్మిక వస్తువుని టచ్ చేయలేదు. సో మనం ఎప్పటికీ చనిపోము, మనం ఎప్పటికీ చనిపోలేదు. అదే మనం కొంచెం ముందుకెళ్తే తెలుసుకుంటాం ఏంటంటే ఆత్మ యొక్క లక్షణాలు శాశ్వతముగా వ్యక్తిగతం. ఇది ఎప్పటి నుంచో ఉంది. మనం 2.11 చూస్తే కృష్ణ చెప్తారనమాట, నువ్వు ఎవరిని చంపాలని అనుకుంటున్నావో అసలు వారు చావలేరు, ఎందుకంటే నువ్వు వాళ్ళని శరీరాలు అని అనుకుంటున్నావు కాబట్టి వాళ్ళని చంపుతావు అని అనుకుంటున్నావు, కానీ వాళ్ళు శరీరాలు కాదు, వాళ్ళు ఆత్మ. అండ్ ఆత్మని నువ్వు కానీ నేను కానీ చంపలేము. అండ్ ఆత్మకి పుట్టుక లేనిది. ఓకే, సో శరీరానికి పుట్టుక ఉంటుంది, ఆత్మకి ఉండదు. అండ్ అవినాశి మరియు నిత్యమైనది. సో ఈ శరీరంలో రాకముందు కూడా ఆత్మ ఉంది, ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా ఆత్మ ఉంటుంది. సో నిత్యమైనది అండ్ అపరిమితము. సో దీన్ని ఎక్కడ ఆపలేము మనం. ఓకే, సో ఇది లిమిట్లెస్. కానీ ఎప్పుడైతే ఆత్మ శరీరంలోకి వెళ్తుందో దానికి లిమిట్స్ వచ్చేసాయి. సో ఆత్మ చాలా విషయాలు చేయగలదు, కానీ ఒక శరీరంలో ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ ఆ శరీరంకి సంబంధించిన మాత్రమే చేయగలదు. సో ఖండించడం, దహించడం, ఎండగొట్టడం, తడపడం లాంటివి మనం ఆత్మని చేయలేము. సో ఇది వింటూ ఉంటే మనకి చాలా కొత్తగా అనిపించవచ్చు, చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ మనం ముందుకు వెళ్తూ ఉంటే, మనం వీటిని గురించి ఆలోచిస్తూ ఉంటే, కొంచెం మెడిటేట్ చేస్తే మనకు అర్థమవుతుంది నిజంగా మనము చాలా విషయాలు ఏదైతే అనవసరం అని ఉన్నాయో, చాలా విషయాలు ఏదైతే అబద్ధాలు ఉన్నాయో
వాటిని నమ్మేసుకొని మనం చాలా జీవితంలో జీవిస్తున్నామని అర్థమవుతుంది. అండ్ ఆత్మ యొక్క లక్షణాల్లో ముందుకెళ్తే ఆత్మ కనబడదు మరియు ఊహించలేనిది. సో మీకు చెప్తాను, ఆత్మ సైజ్ ఎంత ఉంటుందంటే, మనం ఒక హెయిర్ని తీసుకుంటే, ఒక వెంట్రుక తీసుకుంటే, ఆ వెంట్రుక అడుగు భాగంలో ఎంతైతే సైజ్ ఉంటుందో దానిని 10,000 భాగాలుగా చేస్తే ఎంత సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్ అంతా మన ఆత్మ ఉంటుంది. సో కనీసం మైక్రోస్కోప్తో కూడా మనం చూడలేని సైజులో ఉంటుంది. కానీ అంత చిన్న సైజులో ఉన్నా సరే, ఎంత పెద్ద శరీరాన్నైనా సరే అది యాక్టివ్గా ఉంచుతుంది. సో ఆధ్యాత్మిక వస్తువు అంటే అలా ఉంటుందన్నమాట. సైజ్తో సంబంధం లేదు, దాని పొటెన్షియల్ అనేది అన్లిమిటెడ్. సో ఆత్మ అనేది కనబడదు కాబట్టి చాలా మంది శాస్త్రవేత్తలు కానీ లేదా మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాము, కనబడని దాన్ని నమ్మడం ఎలా అనే క్వశ్చన్ మనకి ఎప్పుడూ ఉంటుంది. సో మనకి చాలా విషయాలు కనబడవు అయినా నమ్ముతాము, కానీ ఆత్మ వరకు వచ్చేసరికి మాత్రం నమ్మడానికి కష్టంగా ఉంటుంది. సో మనకి కనబడనంత మాత్రాన అబద్ధం అని చెప్పలేము. సో ఇంగ్లీష్లో ఏమంటారంటే, absence of evidence is not the evidence for absence. అంటే ప్రమాణం లేదు అని, నిజానికి ప్రమాణం లేదు అని అది అబద్ధం అయిపోదు. ఓకే, 1 moment. సారీ. సో ప్రభావితమైనది దేహమంతా వ్యాపించి ఉంటుంది. ముండకోపనిషత్తులు దీని గురించి ఉంటుంది. అండ్ దీన్ని మనం అర్థం ఎలా చేసుకోగలమంటే, ఎలాగైతే సూర్యుడు మనకి చాలా దూరంలో ఉంటాడు కానీ తన కిరణాలు మాత్రం ఇక్కడ వరకు వస్తాయి, చాలా వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ వరకు వ్యాపిస్తుంది. అలాగే ఆత్మ చిన్నదైనా సరే తన వ్యాప్తి మొత్తం శరీరం పైన ఉంటుంది. సో ముందుకెళ్తే మనం తెలుసుకోవాల్సిన కన్క్లూజన్ ఏంటంటే, తుది పలుకు ఆత్మ శాశ్వతము మరియు భౌతిక దేహం తాత్కాలికము. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం, ఏది పర్మనెంట్ ఏది టెంపరరీ. సో తాత్కాలికమైన విషయాల గురించి మనం ఎక్కువగా బాధపడి అప్పుడప్పుడు ఏదైతే శాశ్వతమో దాన్ని పట్టించుకోవడం మానేస్తాము. సో మనం తెలుసుకోవాలి, ఆత్మ అనేది శాశ్వతము మరియు భౌతిక దేహం అనేది తాత్కాలికము. అనివార్యమైన దేహపు మార్పును చూసి దిగ్భ్రమణం చెందరాదు. సో ఒకవేళ చూసినట్టయితే అర్జునుడు వాళ్ళని చంపకుండా వదిలేద్దాము అని అనుకుంటున్నాడు, కానీ వాళ్ళని వదిలేసినంత మాత్రాన వాళ్ళు చావకుండా ఉండగలరా? ఏదో ఒక విధంగా వాళ్ళ చావు రావాల్సిందే. సో ఆ శరీరం ఏదైతే ఉందో అది తాత్కాలికము. నువ్వు చంపినా నువ్వు వదిలేసినా అది ఎలాగో చనిపోవాల్సిందే. సో అది ఎలాగో చనిపోతుంది. అటువంటి అనివార్యమైన విషయం వలన నువ్వు నీ ధర్మాన్ని వదిలేయకూడదు అని కృష్ణుడు వివరంగా చెప్తారనమాట. సో తన విధి నిర్వహణలో కృతకృత్యులమై ఉండవలెను. ఇది మనలను శుద్ధపరిచి ఆత్మ సాక్షాత్కారానికి దారితీయును. దీని గురించి ముందు చూద్దాము. సో మనం పునర్జన్మ గురించి కూడా భగవద్గీతలో నేర్చుకోవచ్చు. సో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి జీవితం ఎంత భారం అయిపోతుందంటే, ఈ జీవితాన్ని నేను ముగించేస్తే నేను ఫ్రీ అయిపోతాను అని అనుకుంటారు, ముక్తులైపోతారని అనుకుంటారు. కానీ మనకి భగవద్గీతలో తెలుస్తుంది, జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. సో పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు. సో ఈ జన్మ మరణ సైకిల్ అనేది నడుస్తూనే ఉంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసేసి మన విధి నిర్వహణని పక్కన పెట్టకూడదు. ఓకే, సో మనం ఈరోజు ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇది ఎండ్ అయిపోతుంది, ముక్తిని మనం పొందుతామని అనుకుంటాం. కానీ దానివల్ల వాళ్ళ ప్రాబ్లం తగ్గదు, వాళ్ళ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. ఓకే, సో ఒకవేళ ఈ సెకండ్ చాప్టర్ కానీ ప్రాపర్గా ఎవరైనా చదవగలిగితే చాలా మంది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల్ని పక్కన పెట్టవచ్చు. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడదామని ప్రాక్టీస్ చేసేవాడు. సో ఇండియన్ నేషనల్ టీంలో తనకి చోటు కావాలి, తను ఇండియన్ నేషనల్ టీంలో ఆడాలి, దేశం కోసం ఆడాలి అని చాలా కుతూహలంగా చాలా కష్టపడి ట్రైన్ అవుతూ ఉన్నాడు. సో తను స్కూల్లో ఆడాడు, కాలేజ్లో ఆడాడు, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాడు, స్టేట్ లెవెల్లో ఆడాడు, రంజీ ట్రోఫీ ఆడాడు. సో నేషనల్ టీంలో వెళ్లే ముందు ఇంకొక క్లాస్ ఉంటుందన్నమాట, ఫస్ట్ క్లాస్ కెరియర్ అని అంటారు. ఓకే, సో నేషనల్ టీంకి వెళ్లే ముందు, సో ఆ నేషనల్ టీంకి వెళ్లే ముందు ఒక సెలెక్షన్ లాగా కొన్ని మ్యాచెస్ ఆడతారు. ఆ మ్యాచ్లో తనకి అవకాశం దొరికింది. సో ఆ మ్యాచ్లో ఒకవేళ తను చక్కగా ఆడితే
నేషనల్ టీమ్స్లో వెళ్ళొచ్చు. తను ఏదైతే కళ అనుకున్నాడో అది నెరవేరొచ్చు. సో తను వెళ్ళాడు, కెనడాలో వెళ్ళాడు అండ్ కెనడాలో ఆడడానికి వెళ్ళాడు. సో ఫస్ట్ తన ఫీల్డింగ్ ఉండే అనమాట. సో వాళ్ళ టీం ఫీల్డింగ్ ఉండే అండ్ వేరే టీం బ్యాటింగ్ ఉండే. సో ఒక బ్యాట్స్మెన్ చాలా గట్టిగా బాల్ని కొట్టాడు. దాని తర్వాత దాన్ని క్యాచ్ పట్టుకోవడం కోసం తను డైవ్ చేశాడు. ఓకే, దూకి బాల్ని అందుకోవడం కోసం ట్రై చేశాడు. जो है वो पूरे इंसान है क्या? సో దానివల్ల ఏమైందంటే తను డైవ్ చేశాడు, క్యాచ్ పట్టుకున్నాడు, కానీ కింద ల్యాండింగ్ అయ్యేటప్పుడు తన భుజానికి, కుడి భుజానికి చాలా పెద్ద ఇంజురీ అయింది, చాలా పెద్ద దెబ్బ తగిలింది. అది ఎంత పెద్ద దెబ్బ అంటే దాని వలన తన జీవితంలో ఇంకెప్పుడు క్రికెట్ ఆడలేకపోతాడు. సో తన క్రికెట్ కెరియర్, తన క్రికెట్ ఏదైతే కళ ఉందో అది ఆ మ్యాచ్లో అంతరించిపోయింది. అదైన తర్వాత తను చాలా బాధపడ్డాడు. నేను జీవితాంతం నన్ను నేను ఒక క్రికెటర్గా మాత్రమే చూశాను, ఇంకెప్పుడూ ఎలా కూడా చూడలేదు. సో అలాంటిది నేను క్రికెటరే కానప్పుడు నేను ఈ జీవితం ఎందుకు జీవించాలి అని తను డిసైడ్ అయ్యాడు ఆత్మహత్య చేసుకుందామని. కానీ తనకు తెలిసిన ఫ్రెండ్ భగవద్గీత అప్పుడు ఇచ్చాడనమాట. సో ఆ భగవద్గీతని చదివిన తర్వాత, ఎస్పెషల్లీ సెకండ్ చాప్టర్ చదివిన తర్వాత తనకు అర్థమైంది, ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన ఆత్మ చనిపోదు, మళ్ళీ ఇంకో శరీరం తీసుకోవాలి. సో మనం యాక్చువల్గా ఒక క్రికెటర్ అవ్వాలని అనుకుంటాము, మేబీ అవ్వకపోయినా సరే మన గుర్తింపు ఏదైతే ఉందో ఆత్మగా అది చేంజ్ అవ్వదు. మనం క్రికెటర్ అయినా అవ్వకపోయినా, సినిమా యాక్టర్ అయినా అవ్వకపోయినా, పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అవ్వకపోయినా ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది, అవినాశిగానే ఉంటుంది, రైట్? సో ఇది తెలుసుకొని తాను ఏం డిసైడ్ చేశాడంటే, మేబీ నేను క్రికెటర్ అవ్వలేకపోవచ్చు కానీ నేను వేరేది కూడా ఏమైనా చేయొచ్చు. సో తను చేంజ్ చేసుకున్న మైండ్ సెట్ ఏదైతే ఉందో అది భగవద్గీత వల్ల అయింది. సో ఈ రకంగా నేను చాలా మంది భక్తుల క్లాసెస్ విన్నప్పుడు నాకు ఏం తెలిసిందంటే, చాలా మంది ఎవరైతే లైఫ్లో ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో, వాళ్ళు ఏం చేయాలో ఏదో అవ్వాలని అనుకున్నప్పుడు అవ్వలేకపోయారో, అటువంటి చాలా సమయాల్లో ఒక్క క్లాస్ విని కూడా చాలా మంది తన డెసిజన్ని చేంజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో భగవద్గీత అనేది చాలా చాలా పవర్ఫుల్. ఒక్కొక్క చాప్టర్, ఒక్కొక్క శ్లోకం కూడా జీవితంలో చాలా మందికి ఎంత నాలెడ్జ్ ఇవ్వగలదంటే వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాల్ని కూడా వాళ్ళు మార్చుకోవచ్చు. సో మనం నెక్స్ట్ పార్ట్ రెండు ధర్మాల గురించి మాట్లాడదాం, స్వధర్మం అండ్ సనాతన ధర్మం. సో స్వధర్మం గురించి కృష్ణుడు తనకి అర్జునుడికి చెప్తాడనమాట. నువ్వు క్షత్రియగా నీ ధర్మం ఏంటంటే నువ్వు యుద్ధాన్ని వదిలి వెళ్ళిపోకూడదు. అలా అనేసి నువ్వు మన జాతి గురించి, తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ యుద్ధాన్ని ఆపలేవు. ఓకే, సో స్వధర్మం కూడా చేయాలి అండ్ సనాతన ధర్మం కూడా చేయాలి. సో స్వధర్మంలో యాజ్ అ క్షత్రియగా నువ్వు యుద్ధాన్ని వదిలిపెట్టకూడదు. ఓకే, అండ్ సనాతన ధర్మంగా నువ్వు యుద్ధం కూడా చేయాలి అండ్ నువ్వు ఇక్కడ ఎవరిని చంపట్లేదు. ఓకే, సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టు ఉంటుంది, బట్ ముందుకు వెళ్తే మనకి క్లారిటీ వస్తుంది. సో మనం చాలాసార్లు జీవితంలో ఏం చేస్తామంటే దేహానికి సంబంధించిన అన్ని పనులు చేస్తాము. ఓకే, కానీ ఆధ్యాత్మిక పరంగా మనం ఏవైతే పనులు చేయాలో వాటికి మనకి టైం దొరకదు. సో చాలాసార్లు మనం ఎప్పుడైనా భగవద్గీత చదవడం మొదలు పెడితే చూసే వాళ్ళు ఏమంటారంటే, ఈ వయసులో ఇది అవసరమా అని అంటారు. మేబీ ముసలి వాళ్ళు అయ్యాక వాళ్ళు చేయాల్సిన పని మీరెందుకు చేస్తున్నారని అనుకుంటారు. సో మనం జీవితాన్ని కంపార్ట్మెంటలిజం చేయలేం. అంటే 50-60 సంవత్సరాలు నేను ఒక శరీరంలా బతుకుతాను, 60 సంవత్సరాల తర్వాత మాత్రం నేను ఆత్మలాగా బతుకుతాను అంటే కష్టం. ఎందుకంటే మనం అలా చేయలేము. మనం ఈరోజు ఎలాగైతే ఆత్మ శరీరం ఇప్పుడు ఇలా కలిసి ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఆత్మకు కావాల్సిన పనులు కూడా చేయాలి, శరీరానికి కావాల్సిన పనులు కూడా చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక పంజరం ఉంది, పంజరంలో పక్షి ఉంది. మనం పంజరానికి మంచి పెయింటింగ్ చేస్తూ బాగా తుడుస్తూ కానీ పక్షికి భోజనం పెట్టడం మానేసాం అనుకోండి, పంజరం అయితే చాలా మెరిసిపోతుంది కానీ అందులో ఉండే పక్షి చనిపోతుంది. సో అందుకనే మనం జీవితంలో చాలా కష్టపడి చాలా సాధిస్తాము, కానీ 50-60 వేలు దాటాక మనకు అర్థమవుతుంది, మేబీ నేను సాధించినవన్నీ నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి, ఇది కాకుండా ఇంకేదో చేయాల్సిందేమో అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. సో ఎందుకంటే మనము డబ్బుతో లేదా మన కార్లతో, బిల్డింగ్స్తో లేదా ఎంత ఫేమ్ వచ్చినా సరే మనకి సంతోషం అనేది ఓన్లీ ఆత్మపరంగానే వస్తుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు, మీరు ₹1,00,000 సంపాదించిన ఆనందము మీరు ₹1,000 10,000 తీసుకొని ఇంకొకరికి హెల్ప్ చేసిన ఆనందంతో పోలిస్తే మీకు చాలా వరకు మీరు తీసుకునే ఆనందం కంటే మీరు ఇంకొకరికి ఇచ్చిన ఆనందంలోనే ఎక్కువ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఆత్మకి సర్వీస్ చేయడం అనేది చాలా ఇష్టం అనమాట.
అందుకనే మనం సర్వీస్ చేసినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎంజాయ్ చేయడం కంటే మన తోటి వాళ్ళని, మన వాళ్ళకి సంతోషాన్ని పంచిపెట్టడంలో మనకి ఎప్పుడూ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనే ఈ నేచర్ అయితే మనం మదర్స్‌లో చూడొచ్చు. ఒక తల్లి తను తినడంలో ఆనందం, సుఖం వెతుక్కోదు. కానీ తన పిల్లలకి పెట్టడంలో, తన ఫ్యామిలీని చూసుకోవడంలో చూస్తుంది. సో ఇది ఆత్మకి చాలా క్లోజ్ నేచర్ అన్నమాట. మనం ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషపడతాం. సో ఇట్లాంటి మనం పంజరానికి ఎంత టైం ఇచ్చినా సరే అందులో పక్షికి నరిష్మెంట్ అనేది జరగదు. సో పక్షికి మనం చాలా బాగా చూసుకోవాలి. పంజరాన్ని కూడా బాగా చూసుకోవాలి. పక్షిని కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే పంజరాలు మారుతూ ఉంటాయి. దానికి పెద్దగా మనం ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ దేనిపైన చేయాలి అంటే పక్షి పైన. ఓకే. సో ఇది థర్డ్ పార్ట్. అండ్ ఇది ఫోర్త్ పార్ట్ ఏంటంటే ఆనందం. సో ఆనందం గురించి మనం ప్రతిరోజు కష్టపడుతూ ఉంటాము. మనం చేసే ప్రతి పనిలో ఆనందం ఉండాలని అనుకుంటాము. మనం ఏదైనా చేస్తున్నామంటే లాభం లేకుండా చేయం. ఈరోజు మనం ఇది ఫ్రీ కోర్స్ అయినా సరే మనం ఇది టైం పెట్టి, పెట్టుబడి పెట్టి మన టైంని, ఎనర్జీని ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనం డెఫినెట్‌గా సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం కాబట్టే మనం ఇదంతా చేస్తున్నాము. సో ఈ ఆనందంలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటేంటంటే నిమ్న ఆనందం. ఓకే. సో యతతోపి హ్యాపీ కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హర్తిని ప్రసభం మనః. సో మనకి ఇంద్రియాల నుంచి వచ్చే ఆనందం ఒకటి ఉంది. ఆత్మ నుంచి వచ్చే ఆనందం ఉంది. సో ఇంద్రియాల నుంచి మనం ఇంద్రియ భోగం చేస్తూ వచ్చే ఆనందం గురించి ఎక్కువ ఫోకస్ చేసామనుకోండి, అది ప్రాబ్లం ఏంటంటే అది టెంపరరీ. అది ఎన్ని సార్లు మనం ఎంత ఆనందపడడానికి ట్రై చేసినా అవి ఎప్పుడూ సాటిస్ఫై అవ్వవు. అందుకనే మన లైఫ్‌లో మనం చేయాల్సిన చాలా పనులు ఎన్నిసార్లు చేసినా సరే మనకి ఆ ఆకలి అనేది తీరదు. అంటే సాటిస్ఫాక్షన్ అనేది రాదు. కానీ ఆత్మ గురించి మనం ఒకవేళ కరెక్ట్‌గా పనిచేయడం స్టార్ట్ చేస్తే ఆ ఆనందంలో మనకి చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నిమ్న రుచి ఎలా మొదలవుతుంది అంటే నిమ్న రుచిలో ఇంద్రియ వస్తువుల్ని మనం ముందు చూస్తాము. ఓకే. చూడగానే మనలో మమకారం వస్తుందన్నమాట. ఇది బావుంటుంది. ఓకే. ఇది కావాలి అని అనిపిస్తుంది. దాని తర్వాత కామం అనేది వస్తుంది. కామం ఏంటంటే చాలా బలమైన కోరిక అన్నమాట. ఇది కావాలి అనేసి. దాని తర్వాత ఒకవేళ అది మనకు కావాల్సింది దొరికిందనుకోండి, మనం కాసేపు సంతోషిస్తాము. కానీ దొరకలేదనుకోండి కోపంగా ఉంటుంది. అదే నెక్స్ట్ ఏమైతుందంటే దొరకలేదు కాబట్టి మనకి ఇంకా మైండ్ పనిచేయదు కోపంలో. సో దిగ్భ్రమం అనేది వస్తుంది. అండ్ దెన్ దిగ్భ్రమం వచ్చినప్పుడు ఏంటంటే బుద్ధి నాశనం అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా చేయడానికి వెనకాడము. సో దీన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఫర్ సపోజ్ మనం బయటికి వెళ్తూ ఉంటే చాలా హోర్డింగ్స్ కనిపిస్తా ఉంటాయి. పెద్ద పెద్ద అడ్వర్టైజ్‌మెంట్‌లు, బిల్ బోర్డ్‌లు 2 బీహెచ్‌కే 1.5 క్రోర్ ఓన్లీ లేదా కార్ 5 లాక్స్ ఓన్లీ. సో ఇట్లా చాలా చాలా హోర్డింగ్స్ ఉంటూ ఉంటాయి. సో అవి చూసినప్పుడు మనకి చిన్న కోరిక వస్తుంది. ఏంటిది అని చూడ్డానికి. సో దాని గురించి కాసేపు ఆలోచించడం స్టార్ట్ చేశాక, ఓహ్! ఇది బావుందే! మనకు గూడా ఉంటే బావుంటుంది కదా! అని అక్కడ కొద్ది కొద్దిగా స్టార్ట్ అయితుంది. దాని తర్వాత దాని గురించి ఆలోచించే కొద్దీ ఏంటంటే అది కావాలి అనే కోరిక బలపడుతూ ఉంటుంది. సో అది కావాలి అని ఒక్కసారి కోరిక బలపడ్డ తర్వాత అది ఎలాగైనా సాధించుకోవాలని అనుకుంటాం. కానీ ఏంటంటే మనందరికీ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. మనకి కావాల్సినంత మనీ గాని, కావాల్సినంత టైం గాని ఉండదు కాబట్టి కొన్ని విషయాలు మనం కొనుక్కోగలుగుతాము. కొన్ని కొనుక్కోలేము. సో ఎప్పుడైతే కొనుక్కోలేమో అప్పుడు మనకి కోపం వస్తుంది. ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది? ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనేసి. సో ఎప్పుడైతే కొనుక్కుంటామో అప్పటికి అది ఆగదు. ఇంకా ఏదో వస్తుంది. ఈరోజు మన లైఫ్‌లో చాలా విషయాలు మనం అనుకున్నయి కొనుక్కున్నామేమో, అనుకున్నయి తీసుకున్నామేమో. కానీ అలా అని మనం కంప్లీట్‌లీ సాటిస్ఫై అయిపోయామా? లేదు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మనకి కోరికలు వస్తూనే ఉంటాయి. సో దొరికినప్పుడు ఆ కోరిక ఆగదు. దొరకనప్పుడు కోపం వస్తుంది. సో దొరకనప్పుడు కోపంతో పాటు ఏమొస్తుంది? దిగ్భ్రమం. అంటే మనకి ఏం చేయాలనే కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఏం చేస్తామంటే ఏదో ఒకటి చేసేస్తాము. సో ఇప్పుడు ఏదైతే క్రికెటర్ ఉన్నాడో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చానో తను క్రికెటర్ కావాలని అనుకున్నాడు. ఎప్పుడైతే కాలేకపోయాడో ఈ ఇంజ్యూరీ వల్ల తను కాలేకపోయాడో అప్పుడు తనకి కోపం వచ్చింది. ఇంకా నేను బతికే ఎందుకు అనేసి. సో తనకి మేబీ చిన్నప్పటి నుంచి బుద్ధి ఉండొచ్చు. మన లైఫ్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చాలా చక్కగా బతకాలి. మనం ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. ఇలాంటి చాలా విషయాలు తను నేర్చుకొని ఉంటాడు. కానీ ఆ క్రోధం వచ్చినప్పుడు, దిగ్భ్రమం వచ్చినప్పుడు ఏమైతుందంటే ఈ నాలెడ్జ్ అంతా సైడ్‌కెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు మనం కృష్ణ కాన్షియస్‌నెస్‌లో అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు గూడా
బాగా ఇలాంటి క్లాసెస్ ఇస్తూ, ఇలాంటి బుక్స్ చదువుతూ, జపం చేస్తూ అంతా బాగున్నా సరే, కొన్ని క్షణాల్లో ఎలా ఉంటాయంటే, మన లోపల ఉండే అరిషడ్ వర్గాలు మనల్ని ఎంత ఒత్తిడి పెడతాయంటే, మనం కూడా బుద్ధి లేని వాళ్ళలాగా, ఏమీ తెలియని వాళ్ళలాగా బిహేవ్ చేస్తాం. అప్పుడప్పుడు నేను ఇంట్లో కోప్పడుతూ ఉంటాను. సో, కోప్పడిన తర్వాత నాకొచ్చే ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే, ఇంక నువ్వేదో భక్తి ప్రాక్టీస్ చేస్తా అంటావు, ఏదో కృష్ణ చైతన్యం అంటావు, నీలాంటోళ్ళు కూడా కోప్పడితే ఇంకా భక్తి చేయడం ఎందుకంటారు? రైట్? సో, ఏమైతుందంటే ప్రతిసారి ప్రతిదాన్ని మనం కంట్రోల్ చేయలేం. అప్పుడప్పుడు మనలో ఉండే ఇంప్రెషన్స్ అనేది బయట పడుతూ ఉంటాయి. సో, మనం నేర్చుకున్న నాలెడ్జ్ అంతా మనకి కరెక్ట్ టైంలో ఉపయోగపడాలి అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఓకే. సో, ఇక్కడేమైతుందంటే మనకి క్రోధం పెరిగి, దిగ్భ్రమం పెరిగినప్పుడు మనం నేర్చుకున్న విషయాలన్నీ సైడ్‌కెళ్ళిపోతాయి. మనం యాజ్ ఇట్ ఈజ్ ఏమి తెలుసుకోని మనిషిలాగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాం. సో, ఎక్కడ మనం ముందు బ్రేకేయాలి? ఎప్పుడైతే మనం చూడడం, ఆలోచించడం స్టార్ట్ చేశామో అక్కడ మనం బ్రేకేయాలి. అక్కడ బ్రేక్ ఎయలేదనుకోండి, ఇంకా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అంటుకుంటూనే వస్తాయి. సో, ఈ ఇంద్రియ తృప్తి అనేది ఈ విధంగా మనకి స్టార్ట్ అయితుంది. అండ్ మనం చేసేది సంతోషం కోసమే. కానీ మనకవి రివర్స్ రిజల్ట్స్ కూడా ఇస్తాయి. సో, ఇది కాకుండా మనం ఇంకేం చేయగలం? సో, మనం ఉత్తమ ఆనందం గురించి ఇప్పుడు చూద్దాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించనను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచయే ఉండును. కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మములను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరము కాగలడు. సో, మనం చూసినట్టయితే చాలామంది ఎవరన్నా స్మోకింగ్ చేస్తున్నా, లేదా తాగుబోతులైనా, డ్రగ్స్‌కి అలవాటు పడ్డా, లేదా ఏదో చెడు అలవాటుకి పడ్డప్పుడు మనం వాళ్ళు చాలా తక్కువగా చేసి చూస్తూ ఉంటాం. అంటే బాగా చెడిపోయారు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. సో, బాగా నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఒకవేళ అందులో దొరికే ఆనందం కంటే ఇంకెక్కువ మంచిగా ఆనందం ఉండే విషయం ఏదన్నా మనం ఇవ్వగలిగితే వాళ్ళ అలవాటుని వదిలేయగలరు. సో, ప్రభుపాదులు వారు ఎప్పుడైతే అమెరికాకి వెళ్లారో, అక్కడ తను ఫస్ట్ ఇంటరాక్ట్ అయిన గ్రూప్ ఏదైతే ఉందో, ఎవరితో అయితే మాట్లాడారో, లేదా ఎవరైతే భక్తులయ్యారో వాళ్ళందరినీ హిప్పీస్ అంటారు. సో, ఈ హిప్పీస్ అంతా ఏం చేసేవాళ్ళంటే, రోజంతా ఏదో మాదక ద్రవ్యాలు తీసుకోవడము, రోజంతా స్మోకింగ్ చేయడము, రోజంతా ఏదో ఒకటి చేయడం. అంటే కరెక్ట్‌గా ఏవేవైతే చేయకూడదో అవన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. దానివల్ల అక్కడుండే సమాజం వాళ్ళని వెలివేసిందనమాట. ఓకే. సో, హిప్పీస్ అంటే కౌంటర్ కల్చర్ లాగా చూసేవాళ్ళు. అంటే కల్చర్‌కి విరుద్ధంగా ఉండేవాళ్ళు. సో, గవర్నమెంట్ గూడా ఏం చేయాలో అని తెలియని పరిస్థితిలో ఉండే. సో, దొరికిన వాళ్ళని దొరికినట్టు ఎవరైనా క్రైమ్ చేస్తే వాళ్ళని జైల్‌లో వేయడమో, లేదా వాళ్ళని ఏదో బాధించడమో ఇలాంటి చాలా విషయాలు జరిగాయి. సో, ప్రభుపాద్ వెళ్ళినప్పుడు అక్కడ అడిగారనమాట. మీరు ఈ మాదక ద్రవ్యాలు ఎందుకు తీసుకుంటారు అంటే, వాళ్ళు ఇంగ్లీష్‌లో ఏమంటారంటే టు స్టే హై. అంటే నేను చాలా ఒక ఆనందంగా, ఒక మత్తులో ఉండాలి. దానివల్ల ఏంటంటే నేను ఈ భౌతిక విషయాల్ని పక్కన పెట్టి ఏదన్నా ఆధ్యాత్మికాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలి అనేసి. సో, దే వాంటెడ్ టు స్టే హై. సో, ప్రభుపాద్ అన్నారంటే, మీరు ఏదైతే మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారో దానివల్ల కొద్దిసేపే మీరు హైలో ఉండగలరు. కానీ నేను ఎప్పటికీ హైలో ఉండే ఒక విషయాన్ని మీకు ఇస్తాను. అది మీరు తీసుకుంటే మీరికి ఈ మాదక ద్రవ్యాల అవసరమే ఉండదు అనేసి. సో, ప్రభుపాద్ వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు. ప్రభుపాద్ వాళ్ళకి కృష్ణ చైతన్యం గురించి చెప్పారు. సో, దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి చెప్పకుండానే ఆ అలవాట్లన్నీ వెళ్ళిపోయాయి. సో, మనం కూడా చూస్తాము ఇప్పుడు ఇస్కాన్ సొసైటీలో చూసినట్టయితే చాలా మందికి చాలా చాలా అలవాట్లుంటాయి ఇక్కడ రాకముందు. అవి వాళ్ళు వదిలేయాలని అనుకున్నా సరే వదిలేయలేకపోతారు. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళు ఉండే బ్యాడ్ హ్యాబిట్స్‌ని చాలా ఈజీగా వదిలేయగలుగుతారు. ఎందుకు అంటే ఇక్కడ హయ్యర్ టేస్ట్ అనేది దొరుకుతుంది. ఓకే. సో, సిమిలర్‌లీ ఒకవేళ మనం ఒక చిన్న పిల్లాడు ఏమన్నా లెట్ అస్ సే మన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నాడనుకోండి. ఒక రూ. 10 గాని, రూ. 20 గాని. సో, ఆ పిల్లాడికి అది అంత తెలీదు దాని విలువ. కానీ మనం ఏమంటామంటే, "ఆ రూ. 20 నాకిచ్చేయి నీకొక చాక్లేట్ ఇస్తాను" అంటాం. ఓకే. సో, మనం రూ. 5 చాక్లేట్ ఇచ్చినా సరే, వాడు మనకి రూ. 20 వెనక్కి ఇచ్చేస్తాడు. సో, వాడికేంటనిపిస్తుందంటే, నాకు కావాల్సింది చాక్లేటే గదా! నాకు డబ్బులు అవసరం లేదు గదా! అనేసి. సో, ఒకరి బ్యాడ్ హ్యాబిట్‌ని మనం వదిలిపిచ్చాలి అంటే, దానికంటే మంచి హ్యాబిట్ ఏదైతే ఉందో, దాని టేస్ట్‌ని మనం వాళ్ళకివ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడే అది ఈజీగా వదిలేస్తాము. సో, మనం ఎంత ట్రై చేసినా సరే మంచిగుందాము, మనం నిజాలే మాట్లాడదాము, అందరితో బావుందాము అని ఎంత ప్రయత్నించినా సరే, ఈ ప్రపంచంలో మనకేంటంటే అంత ఈజీ కాదు.
సో దానివల్ల మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో అందరూ అంతా భ్రష్టు పట్టిన వాళ్ళే ఉన్నారు, నేను మాత్రం నిజాయితీగా ఉండి ఏం చేస్తాను అనే ఫీలింగ్తో మనం కూడా వాళ్ళలాగే ఉండడానికి ట్రై చేస్తుంటాం. ఎందుకంటే మనలో ఉండాలనే ఆశ ఉంది, కానీ దానివల్ల మనకేం టేస్ట్ రావట్లేదు కదా, దానివల్ల మనకేం లాభం రావట్లేదు కాబట్టి. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది వాళ్ళ విషయాలు ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి ఎందుకు వదిలేయలేకపోతారంటే దానికంటే బెటర్ థింగ్ అనేది వాళ్ళకి దొరకదు. సో ఎప్పుడైతే బెటర్ థింగ్ దొరుకుతుందో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఈ శ్లోకంలో చూసినట్టయితే మనం ఎంత నిగ్రహించిన ఇంద్రియాలను ఆస్వాదించాలి, ఆ రసాస్వాదన కావాలనే కోరిక మాత్రం చచ్చిపోదు. సో ఆ కోరికని చంపేయలేము, కానీ మనం డైరెక్షన్ చేంజ్ చేయగలం. సో మనం ఇటు చూడకూడదు అని అనుకుంటే కళ్ళు మూసుకొని జీవితంలో ముందుకెళ్ళలేం, ఎక్కడో ఒక వైపు చూడాలి. సో సిమిలర్లీ మనం ఒకవేళ మనలో ఉండే లోపాలను బాగు చేయాలనుకుంటున్నాము అని అంటే ఆ లోపాల గురించి మాట్లాడడం మానేసి మనకి ఏదైతే బెటర్ ఉందో దానిపైన శ్రద్ధ చూపడం స్టార్ట్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా సైడ్ అయిపోతాయి. సో ఆల్వేస్ రిప్లేస్ ద లోవర్ టేస్ట్ విత్ హయ్యర్ టేస్ట్. సో ఒక బ్యాడ్ విషయాన్ని తీసేయాలంటే ఎంత గుడ్ విషయం అందులో యాడ్ చేయాలి అంటే మనం ఇంకా బ్యాడ్ అనేది ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక చిన్న హాఫ్ గ్లాస్లో కొంచెం మట్టి నీళ్ళు ఉన్నాయనుకోండి, సో చాలా కలుషితమైన నీళ్ళలాగా కనిపిస్తాయి. అందులో ఒకవేళ చిన్న గ్లాస్లో 1 లీటర్ మంచి వాటర్ పోసామనుకోండి, అప్పుడు ఆ బ్యాడ్ వాటర్ అనేది ఆ మంచి వాటర్తో రిప్లేస్ అయిపోతుంది. సో మనం ఈ బ్యాడ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్గా తీయలేకపోయినా మనం మంచి వాటర్ని యాడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోయింది. సో సిమిలర్లీ మనకుండే నెగటివ్ థింకింగ్ కానీ, వేరే వాళ్ళ గురించి ఏదైనా ఈర్ష్య ఉండడం కానీ, లేదా కోపాలు కానీ, ద్వేషాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పట్టుకొని తీయలేము. ఏం చేయాలి అంటే మంచి విషయాల్ని యాడ్ చేస్తూ ఉంటే క్రమంగా అవన్నీ రిమూవ్ అనేది అయిపోతాయి. సో ఉన్నత రుచి ఇలా మనం తీసుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్. ఓకే, సో ఐ జస్ట్ కన్క్లూడ్ ఆఫ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పోకెన్. మనం అయితే మాట్లాడుకున్నాం, కొంచెం జస్ట్ సమరీ చేస్తాను 2 minutesలో. సో మనం గురువు గురించి మాట్లాడుకున్నాము, గురువుకి శరణాగతులు అవ్వాలి. అండ్ శరణాగతులు అంటే ఏంటంటే మనం అణుకుగా ఉండాలి, ప్లస్ ఉత్సాహంగా ఉండాలి, కుతూహలంగా ఉండాలి. అండ్ దెన్ శరణాగతికి అవసరమైన నిబంధనలు ఏదంటే మనకు ధైర్యం ఉండాలి, మన బలహీనతలను చెప్పుకోవడానికి, మరియు నమ్రత ఉండాలి. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలంటే నాకు అన్నీ తెలుసు నువ్వేం చెప్పేది అనే యాటిట్యూడ్తో మనం వెళ్ళామనుకోండి, మనం ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేము. సో తర్వాత ఐడెంటిటీ, మనం ఎవరు అని తెలిస్తే దానికి అనుగుణంగానే మనం వ్యవహరిస్తాము. మనం బాహుబలి మూవీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ రోజైతే తనకు తెలిసిందో తను మహేంద్ర బాహుబలి అని, అప్పుడు తను మహేంద్ర బాహుబలి లాగే ప్రవర్తించాడు, శివుడిలా ప్రవర్తించడం తగ్గించేశాడు. సో అలాగే మనం ఈ శరీరం అని అనుకునే లోపు ఓ శరీరం అంటే ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతుంది, శరీరం అంటే ఏదో ఒకటి బాధలు ఉంటాయి కాబట్టి ఆ బాధల్ని తగ్గించుకోవడానికి, సంతోషాన్ని కూడా శరీరంకి రిలేటెడ్గానే ఆలోచిస్తాం, కానీ ఆత్మ గురించి పట్టించుకోవడం మానేస్తాం. కానీ ఏ రోజైతే మనం ఆత్మని తెలుస్తామో అప్పుడు శరీరానికి కావాల్సిన అవసరాలను కూడా చూసుకుంటాము, ఆత్మకి కావాల్సిన అవసరాలను కూడా చూసుకుంటాము. తర్వాత 2 ధర్మాస్ ఏంటంటే స్వధర్మ, సనాతన ధర్మ. సో మనం ఆత్మమి కాబట్టి ఇంకా మనం శరీరం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే కన్సెప్షన్లో ఎప్పుడు ఉండకూడదు. సో కొన్నిసార్లు చాలా మందికి క్వశ్చన్ వస్తుంది అనమాట, అంటే ఇప్పుడు నేను భక్తి మార్గంలో వెళ్తే జాబ్ చేయడం, బిజినెస్ చేయడం పక్కన పెట్టేయాలా అనేసి. నో, మనం చేసే పని మనం చేస్తాము, కానీ మన చేతన అనేది చేంజ్గా ఉంటుంది, రైట్? సో ఇది 2 ధర్మాస్. సో మనం చేసే పని కంటిన్యూ చేయాలి, దాంతోపాటు మన ఆత్మ గురించి కూడా పట్టించుకుంటూ సాధన భక్తి మనం చేస్తూ ఉండాలి. సో దేహ కర్తవ్యం, ఆత్మ కర్తవ్యం 2 చేయాలి. తర్వాత ఆనందం, నిమ్న రుచి, ఉన్నత రుచి. సో మనం ఇప్పుడు నిమ్న రుచుల్లో చాలా బిజీగా ఉంటాము. ఓకే, మనకు 1 గంట భగవద్గీత క్లాస్ వినడం చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ 2-3 గంటలు ఒక సినిమా చూడడం మాత్రం చాలా ఈజీగా ఉండొచ్చు. సో మన సెన్సెస్, మన ఇంద్రియాలు, మన మనస్సు ప్రతిసారి ఎంజాయ్మెంట్ కోసమే చూస్తుంది. సో ఎంజాయ్మెంట్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళాలని చూస్తుంది, కానీ దాన్ని ఆపి మనం ఉన్నత రుచి కోసం మళ్ళించడం అనేది మన పని. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా మనకి ఉన్నత రుచి అనేది దొరకకపోవచ్చు, కొంచెం టైం పట్టొచ్చు, కానీ మెల్లిగా మనం ప్రయత్నిస్తూ ఉంటే మనకు ఆ ఉన్నత రుచి వస్తుంది. అండ్ మనం నిమ్న రుచుల్ని మెల్లిమెల్లిగా వదిలేయచ్చు. సో మనం ఎగ్జాంపుల్ చెప్పాము, ఎలాగైతే శ్రీల ప్రభుపాదులు వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చి, కృష్ణ చైతన్యం ఇచ్చి, వాళ్ళలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ని అన్ని తీసేసి వాళ్ళని ఒక మంచి వైష్ణవులుగా మార్చారు. సో మనం 2nd చాప్టర్ నుంచి ఏం నేర్చుకోగలము, బాగా షార్ట్గా చెప్పాలి అంటే మనం ఎవరో మనకు తెలిస్తే
మన ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం తెలుసుకోగలము. అలాగే మనం ఒక గురువు దగ్గర వెళ్ళి శరణాగతులు అవ్వగలము. అండ్ మనకి నిజంగా మనకేం కావాలో అవి మనం సాధించగలం. ఓకే, మ్యూట్ పెడతాను. ఓకే, సో ఐ థాట్ నేను 3:50 దాకా అనుకున్నాను, బట్ 5 నిమిషాలు అటు ఇటు అయింది. సో ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. పని చేద్దాము, మనం అందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి, ఒక్కొక్కరి తర్వాత తీసుకుందాము, సో దట్ అందరికి న్యాయం చేయగలం అప్పుడే. ఓకే, సో పద్మ కాగిట అప్పటి నుంచి హ్యాండ్ రైజింగ్ లోనే ఉంది. సో ఏమైనా అడగాలని అనుకుంటున్నారా? ఓకే, సరోజ గారు మీరు అడగండి. యా హరే కృష్ణ ప్రభుజీ. అండ్ టుడే హరే క్లాస్ ఈస్ రియలీ సూపర్. చాలా బాగుంది, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఏం ప్రభుజీ? యా చెప్పండి. యా, అయితే మీరు నిన్న అన్నారు కదా, మేము నిజామాబాద్ అనేసరికి ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు మీకు పరిచయం ఉన్నారు అనేసి. అవునవును. అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తెలుసా ప్రభుజీ మీకు? యా తెలుసు, నేను మీకు వాట్సాప్ లో చేస్తాను. ఒకసారి నాకు వాట్సాప్ లో అడగండి. ఎందుకు అంటే నాకు యాక్చువల్ గా ఈ తిలక్ పెట్టుకుంటారు కదా, ఈ ఇస్కాన్ తిలక్, అది దాని స్టాంప్ ఉంటుంది చూడండి, అలా పెట్టుకుంటారు కదా. అవునవును, అంటే అదే అది అవసరం ఉంది. అండ్ ఇంకో కొన్ని ఏదైనా భగవద్గీత బుక్స్ ఇట్లాంటి. యాక్చువల్ గా నేను కాంటాక్ట్ నెంబర్ ఎందుకు అడుగుతున్నాను అంటే, నేను బయటకి వెళ్ళడం కుదరదు, నాకు పోలియో అన్నమాట. ఓకే, యా వెళ్ళను. అయితే ఒకసారి అంటే నేను కాల్ మాట్లాడి నేను ఎవరికైనా పంపాలా అట్లా ఏదైనా అడుగుతాను. మీరు ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్నారా, చందానగర్ లో ఉన్నారా? నిజామాబాద్ లో ఉన్నారు కదా. ఓకే, నేను పంపిస్తాను. నా ఫ్రెండ్ కూడా ఉన్నారు, తను కూడా వెళ్తూ ఉంటారు, అండ్ తను నిజామాబాద్ లోనే ఉంటారు. అండ్ అక్కడ సిద్ధ బలరాం ప్రభు అని ఉన్నారు, ఆయననే టెంపుల్ కి చూసుకుంటూ ఉంటారు, హెడ్ అక్కడ. సో ఆయన నంబర్ కూడా మీకు పంపిస్తాను, మీరు మాట్లాడొచ్చు ఆయనతో. ఓకేనా? నేను మీ నంబర్ కి పర్సనల్ గా పెట్టాలా మెసేజ్? నాకు పర్సనల్ ఒకసారి మెసేజ్ చేయండి, నేను వాళ్ళ ఇద్దరి కాంటాక్ట్స్ మీకు పంపిస్తాను, మీరు మాట్లాడొచ్చు. ఒకసారి ప్రభుజీ ఎవరినో పంపాను, ఒక అబ్బాయిని పంపాను, తెలిసిన అబ్బాయిని, కానీ స్టాక్ లేదు అని అన్నారంట. పర్లేదు, ఈసారి స్టాక్ ఉండొచ్చు. ఒకవేళ లేదు అంటే ఎప్పుడు వస్తే అప్పుడు చెప్పమనండి, అంతే. ప్రభుజీ స్వధర్మం అండ్ సనాతన ధర్మం గురించి చెప్పారు కదా. యా, అయితే ఇప్పుడు సనాతన ధర్మం అంటే అర్థమైంది, భక్తి అంటే ఏది భక్తి మార్గంలో వెళ్ళడం అనేసి. స్వధర్మంకి వచ్చేసరికి ప్రభుజీ ఇప్పుడు ఒక్కొక్కరి అంటే కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. లైక్ నేను ఇప్పుడు నా ప్రాబ్లం మీకు చెప్పాను, అయితే నా వరకు స్వధర్మం అని నేను ఈ వెయిటింగ్ ఫీల్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు. అంటే నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, ఎందుకంటే ఐఎమ్ నాట్ నార్మల్ లైఫ్ ఆల్సో, వాళ్ళు చేసేవి నేను చెయ్యట్లేదు. సో ఎక్కడైనా నా లైఫ్ నేనేమైనా పొరపాటు కాదు, బట్ నేను ఏమైనా చేయాల్సినవి చేయలేకపోతున్నానా అని క్వశ్చన్. ఓకే ఫైన్, మీకు క్వశ్చన్ అర్థమైంది. సో స్వధర్మం ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తాను. సో స్వధర్మం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో ఉన్నాము, ఒక బాధ్యతలో ఉన్నాము. లెటస్ సే ఇప్పుడు మీరున్నారు, మీకు ఫ్యామిలీ ఉంటుంది, ఓకే. సో దానికి తగ్గట్టు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అని ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయడం కూడా మీ ధర్మమే. ఓకే, ఒక తల్లిగా మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఒక భర్తగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఒక కొడుకుగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. పర్లేదు, నేను జస్ట్ జనరల్ గా చెప్తున్నాను. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. మేబీ మ్యారేజ్ కాకపోయినా మనం ఒకరికి చెల్లి అయి ఉండొచ్చు, ఒకరికి అక్కయ్య అయి ఉండొచ్చు, రైట్. అన్నిటికంటే ముందు మనం సమాజంలో ఒక మనిషి కూడా, రైట్. సో మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి అన్నమాట. సో ఆ బాధ్యతలని నిర్వర్తిస్తూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు సడన్ గా ఫర్ సపోజ్ నేను ఉన్నాను, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు భార్య ఉంది, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు. ఓకే, సో నాకు ఇస్కాన్ లో భగవద్గీత నేర్పించారు కదా, ఇప్పుడు నేను ఆత్మ గురించి మాత్రమే పట్టించుకుంటాను, ఇంకా నా ఫ్యామిలీని పట్టించుకోను అని మనం వదిలేసామనుకోండి, సో ఏమవుతుందంటే స్వధర్మాన్ని మనం పక్కన పెట్టినట్టే. ఓకే, సో స్వధర్మంతో పాటు మనం కృష్ణ చైతన్యం అంటే మన సనాతన ధర్మాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. సో కొందరికి జాబులు ఉండొచ్చు, బిజినెస్లు ఉండొచ్చు, లేదా కొందరు హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. సో వాళ్ళ రోల్లో వాళ్ళు కంటిన్యూ అవుతూ మనం ఈ భక్తిని కూడా చేస్తూ సనాతన ధర్మాన్ని కంటిన్యూ చేయొచ్చు.
సో మనం కొన్నిసార్లు ఇప్పుడు మీ కేసు తీసుకున్నట్టయితే మీరు ఫిజికల్లీ అందరిలాగా నార్మల్ కాదు, కానీ కాకపోయినా సరే మీరు ఏదైతే మీకు నార్మల్ చేయగలరో పనులు అవి చేసుకుంటున్నా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మేబీ అందరిలాగా నడిచి బయటకు వెళ్ళలేకపోవచ్చు, కానీ మీరు ఇంటి నుంచే ఏదైనా పని చేయొచ్చు, లేదా ఎవరికన్నా హెల్ప్ చేయొచ్చు, ఎవరికన్నా మాట సాయం కూడా చేయొచ్చు, మాటలతో కూడా జాబ్ చేయొచ్చు. సో చాలా విషయాలు చేయొచ్చు. అలా మీరు ఏం చేయగలరు ఏం లేదు అనేది కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు తగ్గట్టుగా చేయొచ్చు. ఎందుకంటే ఒక డివోటీ ఉన్నారు చైతన్య చరణ్ ప్రభు అని ఇందులో ఇస్కాన్లో, ఆయన కూడా 2 కాళ్ళు పోలియో ఉన్నాయి ఆయనకి. సో ఆయన రోజుకి 5-6 లెక్చర్లు ఇస్తూ ఉంటారు అనమాట. సో హీఈస్ హెల్పింగ్ సో మెనీ పీపుల్ అండ్ హీ ట్రావెల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. తన ప్రపంచం మొత్తం తిరుగుతూ కూడా ఉంటారు ఈ లెక్చర్స్ లో. సో మనం ఫిజికల్లీ మనకి కొన్ని లిమిటేషన్స్ ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టుగానే మనం కొన్ని సర్వీసెస్ ని చూస్ చేసుకొని అవి మనం చేస్తున్నా పర్లేదు. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. యా, థ్యాంక్ యూ. ఎస్, మనం సౌమ్య గారిని అడుగుదామా? సౌమ్య మాతాజీ, యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్? మీరేమైనా అడగాలనుకుంటున్నారా? ప్రభుజీ హరే కృష్ణ. ఇది మీరు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అది చెప్పారు కదా, అది నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే, ఫైన్. సో మనకి ఏంటంటే మనకి 3 రకాల లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఏంటంటే స్థూల శరీరం, అంటే మనకి ఏదైతే ఫిజికల్ బాడీ ఉందో, ఓకే, ఇది స్థూల శరీరం. సో ఇది దేంతో ఉందంటే ఇది పంచభూతాలతో అయి ఉంటుంది. ఓకే, సో అది కాకుండా మనకి సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఆలోచిస్తామో, ఓకే, ఏదైతే మనకి ఆలోచనలు వస్తాయో, ఎమోషన్స్, ఫీలింగ్స్ వస్తాయో, వీటన్నిటికీ కూడా ఒక బాడీ ఉంటుంది. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు, అంటే సటల్ బాడీ. అది మన కళ్ళకు కనపడదు, కానీ అది ఉంటుంది. సో ఇక్కడ మనకి గ్రాస్ బాడీ, సటల్ బాడీ అండ్ సోల్. సో స్థూల శరీరం అంటే మనకి ఏదైతే ఫిజికల్ గా కనిపిస్తుందో అది. సూక్ష్మ శరీరం అంటే మన లోపల ఏదైతే ఉందో, మనం మనస్సు, బుద్ధి అండ్ అహంకారం అని అంటాం కదా, అది సూక్ష్మ శరీరం. అది కనబడదు కానీ ఉంది. మూడోది ఆత్మ. అంటే ఆత్మకి ఒక కవరింగ్ ఏంటంటే సూక్ష్మ శరీరం, దానిపైన ఇంకో కవరింగ్ ఏంటంటే స్థూల శరీరం. సో ఆత్మ ఒంటరిగా ఉండదు, దాంతోపాటు సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అనేది భౌతిక జగత్తులో ఉంటుంది. ఎప్పుడైతే మనం మరణిస్తామో ఈ స్థూల శరీరం, ఫిజికల్ బాడీ ఇక్కడే ఉండిపోతుంది, కానీ ఈ సూక్ష్మ శరీరం మరియు ఆత్మ ముందుకెళ్ళి ఇంకో బాడీని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే జీవితం గడుపుతున్నామో ఇది మన ఫస్ట్ జీవితం కాదు. మనం ఇంతకు ముందు చాలా బాడీస్ తీసుకున్నాము, వేరే వేరే రకాల బాడీస్ తీసుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో వస్తుంది మనకి క్లాసెస్లో, మొత్తం 84 లక్షల జీవరాశులు ఉంటారు. ఓకే, సో అలా మనం డిఫరెంట్ బాడీస్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? దొరికింది ప్రభుజీ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. సరోజ మాతాజీ, మీకు ఎవరు? సరోజ మాట్లాడండి. 1 by 1 వస్తాను, రచన గారు. ఓకే ప్రభుజీ. యా, సరోజ కమటాల ప్రభుజీ. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. ప్రభుజీ, జై శ్రీకృష్ణ ప్రభుజీ. మీరు గురువు గురించి చెప్పారు. అవునండి. సో మనం ఎలా చూస్ చేసుకోవాలి రైట్ గురువు అని? రైట్ గురు, ఓకే. గురువు రైట్ అంటే కరెక్ట్ వేలో వెళ్తేనే మనకి కరెక్ట్ గా చెప్పగలుగుతారు. బట్ మనకి ఎలా తెలుస్తుంది? బట్ లివింగ్ గురువు అన్నారు మీరు మళ్ళీ. అవును. సో మనకి ఎలా తెలుస్తుంది? ఈ రోజుల్లో మీకు కూడా తెలుసు, చాలా ఛానల్స్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ చాలా చెప్తుంటారు. సో ఇప్పుడు ఓకే, మనం ఒక గురువు దొరికారు అనుకోండి, హీస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? బిగినింగ్ అయితే తెలియదు మనకి. కరెక్ట్. యా, సో ఎలా గురువు? ఎస్ మాతాజీ. సో బేసిక్ గా ఇప్పుడు మనం చూసినట్టయితే మనకుండే ఇప్పుడు ఈ కలియుగంలో చూసినట్టయితే చాలా మంది ఫేక్ గురుస్, రైట్, డోంగి బాబాస్. ఈవెన్ మనం న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఒక మంచి గురువు గురించి ఎవరు చెప్పరు. బాగా న్యూస్లు ఏంటంటే ఎవరెలా స్కామ్లు చేశారు, ఎవరెలా మోసాలు చేశారు, ఇలాంటి న్యూస్లు ఎక్కువ రావడం వల్ల ఈవెన్ మన యూత్ లో కూడా జనాలకి స్పిరిచువాలిటీ, ఒక గురువు చూస్ చేసుకోవడం అంటే నమ్మకం కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే చాలా మంది ఎవరు నిజమైన గురు అని తెలుసుకోలేకపోతాం. సో మనకి ఆధ్యాత్మికంలో 3 విషయాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే గురు, సాధు అండ్ శాస్త్ర. సో ఈ 3 పర్స్పెక్టివ్స్ తోని, అంటే త్రిచక్షు అనుకోవచ్చు. సో ఒక గురువు కరెక్టా కాదా అనేసి మనం శాస్త్రాల్ని చదివితే తెలుస్తుంది. ప్లస్ వేరే సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తే తెలుస్తుంది.
ఇప్పుడు మనకి ఫర్దర్ చాప్టర్స్ లో వస్తుంది అనమాట, ఒక గురువు అంటే ఎవరు అనేసి, రైట్? పండిత సమదర్శిన అనేసి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సో ఏ గురువు అయితే నిజాన్ని చూడగలరు, పరమ సత్యాన్ని చూడగలడు, తనే కరెక్ట్ గురువు అన్నమాట. సో ఒక గురువు ఒక పని అంటే ఏంటంటే ఆత్మని తన గోల్ ఏదైతే ఉందో అది చెప్పి ఆ పథంలో తనని నడిపించడం అనేది ఒక గురువు లక్ష్యం. ఓకే, సో ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చింది. సో ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకి తన ప్రయాణం ఏదైతే ఉందో దాని గురించి వివరిస్తూ దాన్ని కరెక్ట్ పాత్లో పెట్టడం అనేది ఒక గురువు అనేది మనకి రోల్. సో మనం భగవద్గీత చదివినప్పుడు లేదా మనం వేరే శాస్త్రాలు చదివినప్పుడు మనకి డిస్క్రిప్షన్ వస్తుంది, ఒక గురువు అంటే ఎలాంటి వాడు, ఒక గురువుకి ఏ ఏ లక్షణాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం ఇప్పుడైతే బేసిక్ గా మెల్లిమెల్లిగా తీసుకుంటాము. సో ముందుకు వెళ్ళాక మనకి ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అని కూడా ఉంటుంది. అంటే మనం ఒక గురువుని ఎలా చూస్ చేసుకోవాలి, ఓకే, ఒక శిష్యుడిగా మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం అనమాట. అక్కడ ఆ కోర్సెస్ లో ఏంటంటే డిఫరెంట్ పురాణాల నుంచి, శాస్త్రాల నుంచి గురువు గురించి ఏమేం విషయాలు ఉన్నాయో వాటి గురించి కూడా మనకి డీటెయిల్ గా చెప్తారు. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మనకి ఎవరైతే భగవద్గీత గురించి చెప్తున్నారో, సనాతన ధర్మం గురించి చెప్తున్నారో అవి మనం నేర్చుకుంటూ మనం చెక్ చేసుకోవచ్చు, ఇది నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయా లేదా అనేసి. సో ఈ దారిలో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకి గురువు అనేది దొరుకుతారు. ఓకే, సో ఎలా అంటారంటే భగవంతుడు వల్లే మనకి గురువు దొరుకుతాడు అండ్ గురువు వల్లే మనకి భగవంతుడు దొరుకుతాడు. సో ఆ రెండు దొరకాలి అంటే ముందు మనకి నిజంగానే సిన్సియర్ గా కోరిక ఉందా లేదా మనం ముందు వ్యక్తపరచాలి. అందరికి గురువు కావాలని ఉంటుంది, కానీ నిజంగా కావాలా, నిజంగా ఫాలో అవుదామని కావాలా, లేదా ఏదో ఫ్యాషన్ కోసం కావాలా, నాకు గురువు ఉన్నాడని చెప్పుకోవడం కోసం కావాలా. సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సాధన భక్తి ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మెల్లిమెల్లిగా మన చిత్తశుద్ధి జరిగినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది ఎవరు నాకు గురువుగా కావాలి, లేదా గురువుని నేను ఎలా శరణాగతులు అవ్వగలను. ఇలా మెల్లిమెల్లిగా క్లారిటీ పెరుగుతుంది. సో ఇది జస్ట్ ఒక జర్నీ మొదలైంది అని అనుకోండి అండ్ మెల్లిమెల్లిగా మీకు క్లారిటీ వస్తుంది. సో నాకు కూడా అఫీషియల్ గా ఇప్పుడు ఎవరు గురువు లేరు, ఎందుకంటే మనకు ఒక గురువు కావాలంటే మనం చాలా సాధన భక్తి చేసి ముందుకు వెళ్ళాలి. బట్ మనం శ్రీల ప్రభుపాద్ని యాజ్ అ గురువుగా ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే శ్రీల ప్రభుపాద్ కంపల్సరీ దట్ లివింగ్ గురు. ఎస్, లివింగ్ గురువు అనేది కంపల్సరీ. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ గురువుని సెలెక్ట్, అంటే గురువు మన లైఫ్ లోకి వచ్చారనుకోండి వితౌట్ మన ప్రమేయము, సో ఎలాగో అలా మనకి తెలిసిపోతుంది ఒకటి. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత గురువు గారు, ఇది న్యాచురల్ కదా దేహము వెళ్ళిపోవడం అనేది. అవును, అది అంటే మనకి లివింగ్ గురు అట్లీస్ట్ కొన్ని రోజులను ఉండాలి. ఇప్పుడు శ్రీల ప్రభుపాద్కి కొన్ని, ఇప్పుడు ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళు దీక్ష తీసుకునేటప్పుడు అట్లీస్ట్ కొన్ని రోజులన్నా వాళ్ళు లివింగ్ గురుతో ఉన్నారు. ఓకే, సో సిమిలర్లీ మనం కూడా దీక్ష ఎవరి దగ్గర అయితే తీసుకుంటామో అక్కడ అప్పుడు కొన్ని రోజులన్నా మనం లివింగ్ గురుతో ఉండాలి. అంటే దాని తర్వాత వాళ్ళు దేహం వదిలేసిపోయినా సరే వాళ్ళ వాణి అనేది ఉంటుంది కదా. సో వాణి అండ్ వపు అంటారు అనమాట. అంటే ఫిజికల్ గా ఉండడం వపు, తర్వాత వాణి. సో ఈవెన్ శ్రీల ప్రభుపాద్ వాళ్ళ గురు మహారాజ్ కూడా చాలా తక్కువ రోజులే ఉన్నారు శ్రీల ప్రభుపాద్ దీక్ష తీసుకున్న తర్వాత. కానీ ఆయన ఏదైతే చెప్పారో ఆ సూచనలు, ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ వాణిని తీసుకొనే ఈరోజు ఎంత పెద్ద ఇస్కాన్ ఉంది. సో మనం 4th చాప్టర్ లో దీని గురించి కొంచెం ఇంకా డీటెయిల్ గా చెప్తాము. ఓకేనా? థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎస్, లావణ్య నర్సింగ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటది కదా, అవును, తనకి ఏ విధంగా కర్తవ్యం, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మెంటల్ గా ఇక్కడ డిసప్పాయింట్ అయిపోతుంది, అంటే ఇటు స్పిరిచువల్ గా పోవాలనుకున్నప్పుడు మెంటలీ డిస్టర్బ్ అయ్యి వేరే రూట్ లోకి వెళ్ళిపోతుంది కదా. అంటే కరెక్ట్ వే ఏంటి, కరెక్ట్ స్టిక్ అవడానికి? యా రైట్. సో హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు చెప్పినప్పుడు కొన్నిసార్లు డిసప్పాయింట్ రావచ్చు, కొన్నిసార్లు మనం ఏదో చేయాలని అనుకుంటాము కానీ మనకుండే బాధ్యతలు, ఆ ఎన్వైరన్మెంట్ వల్ల మనం చేయలేకపోతాము. సో ఏంటంటే ఒక హౌస్ వైఫ్ కి చాలా పెద్ద బాధ్యత ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కరెక్ట్ గా చూసుకోవడము అండ్ వాళ్ళ పిల్లలకి మంచి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చేయడం. అంటే మామూలుగా జనరల్ గా ఇప్పుడు చూసినట్టే చాలా మంది పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తారంటే వాళ్ళు వర్తమానంలో వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నా అనేది కూడా మర్చిపోతారు.
సో పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, కానీ పిల్లల చరిత్ర కూడా ఇంపార్టెంట్, అంటే క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే ఈ భగవద్గీత నాలెడ్జ్ని తీసుకుంటున్నామో ఇది మన కోసమే తీసుకోవట్లేదు, మనం మన పిల్లలకి మంచి నేచర్ని ఇవ్వడానికి కూడా తీసుకుంటున్నాం, మంచి క్యారెక్టర్ బిల్డింగ్ చేయడానికి కూడా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు చాలా రోజులు యాజ్ అ హౌస్ వైఫ్గా స్వధర్మం గురించి మాత్రమే చాలా ఎక్కువ ఆలోచించి ఉన్నారు కాబట్టి సడన్గా సనాతన ధర్మ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఈ బ్యాలెన్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరేం చేయొచ్చు అంటే మెల్లిమెల్లిగా వీలైనంత వరకు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎలా మీరు ఇవన్నీ నేర్చుకుంటూ మీ జీవితంలో ఎలా అమలుపరచగలరు అనేది మీరు కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక పాత ఇల్లు నుంచి కొత్త ఇల్లుకి షిఫ్ట్ అయ్యేటప్పుడు సడన్గా షిఫ్ట్ అయిపోము. ముందు ఆ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చూస్తాము, లేదా ఒక ప్లేస్ చూస్తాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. సో ఆ షిఫ్టింగ్ అనేది మెల్లిమెల్లిగా జరుగుతుంది ఒక ప్రాసెస్ పరంగా, రైట్? అలాగే ఇప్పుడు మీరు స్వధర్మంని చాలా రోజుల నుంచి చేస్తున్నారు, ఆధ్యాత్మిక సబ్జెక్ట్ గురించి పెద్దగా లేదు ఇంట్రెస్ట్, లేదా అప్లికేషన్ లేదు. సో ఇప్పుడు మెల్లమెల్లగా వస్తుంది కాబట్టి మనం ఈ టెన్షన్ అనేది ఉంటుంది. కొత్తది ఏదైనా లైఫ్లో వచ్చినప్పుడు పాతదాన్ని కొత్తదాన్ని ఎలా మేనేజ్ చేయాలనే టెన్షన్ ప్రతిసారి ఉంటుంది. సో మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ ఈ డిసప్పాయింట్మెంట్స్ కూడా ఒక్కొక్కసారి పెద్ద ప్లాన్లో ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే బాధ లేనిదే మనం భగవంతుడిని గుర్తుపెట్టుకోలేం కదా. సో మీకు జరిగే డిసప్పాయింట్స్ని కూడా భగవంతుడికి అపాయింట్మెంట్ అనుకొని ముందుకెళ్తూ ఉండాలి. సో ఒక ఆర్టికల్ ఉంటుంది అన్నమాట, ఏంటంటే మేక్ యువర్ ఎవ్రీ డిసప్పాయింట్మెంట్ యాజ్ హిజ్ అపాయింట్మెంట్. సో మనకి ఏదైతే లైఫ్లో బాధలు జరిగినా, సంతోషం జరిగినా, ఏది జరిగినా సరే మనం ఒక డైరెక్షన్ అనేది సనాతన ధర్మం వైపు ఇచ్చామనుకోండి, మనం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా దాన్ని కూడా ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకొని ముందుకెళ్ళొచ్చు. సో యాజ్ ఆఫ్ నో మీరు క్లాస్ ఏదైతే 1 hour వింటున్నారో దాంతోపాటు కొంచెం కొంచెం చదవడము, కొన్ని రోజులు అయ్యాక మీరు జపం కూడా చేస్తూ మెల్లిమెల్లిగా ఉంటే దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. బికాస్ భగవంతుడు మన లోపల కూడా ఉన్నారు యాజ్ ఎ పరమాత్మగా. మనం 15th చాప్టర్లో తెలుసుకుంటాం దాని గురించి, సర్వస్వ చాహం హృది సన్నివిష్టం అని. సో భగవంతుడు మీకు మెల్లిమెల్లిగా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీ ప్రయత్నం మీరు చేయండి. అన్నీ ఒకేసారి జరగకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇవి రికార్డింగ్స్ పంపిస్తా అన్నారు, పంపించాను నేను, గ్రూప్ లో పెట్టాను కదా, ఒక లింక్ పెట్టాను కదా గ్రూప్ లో. అందులో క్లాసెస్ అన్ని ఆటోమేటిక్ గా అందులో అప్లోడ్ అవుతా ఉంటాయి. మేబీ ఈ రోజు జరిగిన క్లాసు రేపు లేదా ఎల్లుండి దాకా వచ్చేయచ్చు. నిన్నది ఆ ముందుది 2 క్లాసులు ఆల్రెడీ వచ్చేసాయి, ఆ లింక్ పెట్టేశాను నేను గ్రూప్ లో. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మమతా గారు, గోడా మమత ఆర్ గోదా మమత. యా మమతా గారు, మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభు, మనకు మన జీవితంలో భగవద్గీతను ఎలా అమలు పరచుకోవాలి ప్రభు? ఓకే, సో ఇది చిన్న క్వశ్చన్, కానీ దీనికి ఆన్సర్ అనేది ఇప్పుడే కాదు మెల్లిమెల్లిగా వస్తుంది. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లైక్ ఈరోజు మనం తెలుసుకున్నట్టు స్వధర్మ అండ్ సనాతన ధర్మం ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ క్లాసెస్ వింటున్నారో ఇది కూడా సనాతన ధర్మలో చేసే ప్రాక్టీస్. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మీరు ఏం చేయండి అంటే మెల్లిమెల్లిగా ఈ క్లాసెస్ నేర్చుకోవడము, భగవద్గీత రోజు కొన్ని పేజీలు చదవడము, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము, ఇలా అట్లీస్ట్ మీకు ఉండే 24 గంటల్లో 1 గంట అటు ఇటు పక్కన పెట్టేసి మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకేంటంటే మనము జీవితంలో వేరే విషయాల్లో ఏదైతే టైం పెడుతున్నామో, ఓకే, అక్కడ టైం నిజంగానే పెట్టాలి అంటే ఎంత పెట్టాలి, ఎంతవరకు మనం వాటి గురించి ఆలోచించాలి, ఎంతవరకు మనం కంగారు పడాలి, ఎంతవరకు బాధపడాలి అనే క్లారిటీ రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇటు సనాతన ధర్మంలో మనకు టైం కూడా పెరుగుతుంది అండ్ మన స్వధర్మంలో కూడా మనం మంచిగా బ్యాలెన్స్ చేయొచ్చు. సో జీవితంలో భగవద్గీతని ఇమ్మీడియట్గా మనం ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, కానీ మనం మెల్లిమెల్లిగా ఇందులో ఉండే ఒక్కొక్క టీచింగ్, లెటెస్ ఈ రోజు మీరు తెలుసుకున్నారు స్వధర్మం ఉంది అండ్ సనాతన ధర్మం ఉంది. ఓకే, సో ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే సనాతన ధర్మం కోసం కూడా మీరు కొద్దిగా సమయం ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ ప్రతి చాప్టర్లో మీరు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు, దాన్ని మెల్లిగా ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకే, సో ఇది చాలా బ్రీఫ్గా ఆన్సర్ ఇచ్చాను, ఎందుకంటే మీరు అన్ని చాప్టర్లు తెలుసుకోకుండా ఒకటేసారి ఇంప్లిమెంట్ కూడా చేయలేరు. అండ్ ఇప్పుడు నేను ఆన్సర్ ఇచ్చినా మేబీ మీరు అర్థం చేసుకోలేరేమో. సో అందుకనే నేను మెల్లిమెల్లిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీటి గురించి.
18 Okay. అధ్యాయం చదువుతాం ప్రభు, కానీ మా Hmm. జీవితంలో ఎట్లా మనము అమలు పరచుకో అట్లా కొన్ని తెలియదు. ఇప్పుడు ఇంకా మీకు ఏమంటే ఈ రోజు ఇది చెప్పాం కదా, మనం ఎలాగైతే ఇంద్రియాలు మనల్ని ఒక డైరెక్షన్ తప్పించి క్రోధం వైపు, కామం వైపు తీసుకెళ్తాయో అటువైపు వెళ్లకుండా మనం చూసుకోవాలి. ఓకే, మన జీవితంలో ఏది ఇంపార్టెంట్, ఓకే, దాని గురించి మనం ఆలోచించాలి. ఏదైతే ఇంపార్టెంట్ కాదో వాటి గురించి ఆలోచించడం తగ్గిస్తే అది కూడా ఒక మంచి భగవద్గీత ఇంప్లిమెంట్ చేసినట్టే. ఇప్పుడు ఫర్ సపోజ్ మన సమాజంలో చూసినట్టయితే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళెవరో పెద్ద ఇల్లు కొన్నారని మనం కూడా ఒక పెద్ద ఇల్లు కొనాలి, వాళ్ళెవరో పెద్ద కారు కొన్నారని మనం కూడా ఒక పెద్ద కారు కొనాలి, వాళ్ళేదో పెద్దింటి సంబంధం తీసుకొచ్చారు మన అమ్మాయి కూడా పెద్దింటి సంబంధం తీసుకురావాలి. సో ఇలా బాహ్యంగా కనపడే వాటి గురించి మనం బాగా ఆలోచించి అదే మన జీవిత లక్ష్యంగా మార్చుకుంటాం. సో అలా కాకుండా నాకు కావాల్సింది ఏంటి దాని గురించి ఆలోచించండి. పక్కవాడు ఏం చేస్తే అది వాడి జీవితం, అది వాడు ఏం చేయాలనుకుంటారో చేయని, కానీ నాకు నిజంగా అది అవసరమా లేదా దానికి అనలైజ్ చేసుకుంటూ ఏది అవసరమో వాటిపైన మీరు శ్రద్ధ చూపించండి, ఏది అవసరం లేదో పక్కన పెట్టేయండి. అలా చేసినా సరే మీరు మంచి ఇంప్లిమెంటేషన్ చేసినట్టే భగవద్గీత మీద. ఇప్పుడు అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్షల్లో సంపాదిస్తారు నెలకి. ఓకే, సో నేను ఒకవేళ నా జాబ్ కంటిన్యూ చేసి ఉండుంటే నేను కూడా మేబీ లక్షల్లో సంపాదించేవాడిని నెలకి. కానీ వాళ్ళు సంపాదిస్తున్నారు నువ్వెందుకు సంపాదించట్లేదని మా అమ్మ నన్ను అడిగినప్పుడు, సరే మీకు నిరూపించి చూపిస్తాను, నేను కూడా లక్షలు సంపాదిస్తాను అనేసి దాన్ని నేను జీవిత లక్ష్యంగా చేసుకున్నాను అనుకోండి. సో మేబీ నేను సంపాదించవచ్చు, కానీ నేను సంతోషంగా ఉండను. సో ఇక్కడ ఏమైతుందంటే మనం ఈగో మీద వెళ్తున్నాం. ఓకే, అహంకారాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం తప్ప మన అవసరాన్ని చూసుకోవట్లేదు. సో వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారు, ఎంత సంతోషంగా ఉండాలనుకున్నారు అనేది అది వాళ్ళ నిర్ణయం. నేనేం చేయాలనుకున్నా అనేది నా నిర్ణయం. కాబట్టి ఎవరో ఏదో కంపేర్ చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు అనేసి మనం ప్రతిదాన్ని పట్టించుకోకూడదు. సో మనం ఆలోచించి శ్రద్ధగా, ఓకే వాళ్ళు చేస్తే చెయ్యని, అది వాళ్ళ సంతోషం కోసం, నా సంతోషం కోసం నేనేం చేయాలో నేను అది చేస్తాను. సో అలా మనం ప్రశాంతంగా కూడా ఉండొచ్చు, మన టైం అండ్ ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు. సో భగవద్గీత వల్ల మనకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా ఏమున్నా సరే ఆఖరికి మనం యాజ్ అ బాడీని వదిలేయాల్సిందే. ఓకే, ఎంత కోట్లున్నా సరే మనం బాడీని వదిలేకుండా ఇదే బాడీలో ఉంటామా? ఉండలేము. కానీ కొన్ని ప్రభు ఎట్లా అంటే, ఇప్పుడు మా వారు లేరు, నేను చెప్పొచ్చో లేదో ప్రభు, టైం లేదేమో. యా, మీరు పర్సనల్ గా చెప్పండి మాతాజీ, నా నంబర్ ఉంది కదా, మీరు పర్సనల్ గా చెప్పొచ్చు. ఓకే, సో నేను చెప్పే ప్రతిసారి మనీ గురించి లేదా ఇట్లాంటి విషయాల గురించి మేబీ చెప్పినందువల్ల తప్పుగా అర్థం చేసుకోకండి. మనీ అనేది మనకి అవసరం, ఓకే, కానీ మనం ఏంటంటే ఆ అవసరాన్ని అదే మన లక్ష్యంగా చేసుకోకుండా ఉండడానికి ఈ పాయింట్ చెప్తున్నాను. మనందరికీ నిత్యావసరాలని తీర్చుకోవడానికి, ఎడ్యుకేషన్ కోసం, హాస్పిటల్ కోసం అన్నిటికీ మనకు మనీ అవసరం, అది సంపాదించాలి, కానీ అదే మన లక్ష్యం కాకూడదు, అంతే. ఓకే, సో ఎస్ సుజాత, మ్యాపిల్ హోమ్స్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సింపుల్ క్వశ్చన్ సార్. యా. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. సో స్థూల శరీరాన్ని ఆత్మ వదిలేసి సూక్ష్మ శరీరంగా వెళ్ళిపోతుంది. రైట్. సో మనం పునరపి జననం పునరపి మరణం అనే ఒక శ్లోకాన్ని నేర్చుకున్నప్పుడు మన ఆత్మ వేరే శరీరంలో చేరుతుంది. సో ఆత్మకి మరణం లేదు. మనకి చాలా పండితులు సంవత్సరము మనము చనిపోయిన వాళ్ళకి పిండ కార్యక్రమాలు చేయాలి, లేకపోతే వాళ్ళ ఆత్మ అక్కడ ఘోషిస్తూ ఉంటుంది, తర్పణాలు వదలాలి అని ఒక చెప్తూ ఉంటారు కదండి. అవునవును. మన ఆత్మ వేరే శరీరానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మరి అక్కడ వేరే ఆత్మ ఉండదు కదా, ఈ ఆత్మ ఇంకో శరీరంలోకి వచ్చేస్తుంది కదా, చీమలాగా, దోమలాగా, ఒక్కొక్కలాగా, ఏదో ఒకలాగా మన కర్మల్ని బట్టి. ఈ రెండో కాదు అనుకుంటే మనకి ముక్తిని ప్రసాదిస్తుంది, భగవంతుల్లో ఐక్యమైపోతాం మనం. సరే, ఈ చిన్న డౌట్ నాకు, అది పిండ ప్రదానాలు ఇంకా ఎందుకు చేస్తారు ఇంత తెలిసిన తర్వాత కూడా అనేసి. యా, సో కొన్నిసార్లు శరీరం అనేది ఇమ్మీడియట్ గా దొరుకుతుంది. ఓకే, ఈ బాడీ వదిలేసాక ఇంకో బాడీ ఇమ్మీడియట్ గా దొరుకుతుంది. కొన్నిసార్లు ఆత్మ సూక్ష్మ శరీరంతోనే కొన్నాళ్ళు ఉంటుంది.
భౌతిక చేసిన శరీరం. పాపాలను బట్టి. యా ఓకే. ఇప్పుడు ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో, ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా బాడీ దొరకదు. ఎందుకంటే వాళ్ళు టైం కంటే ముందే బాడీని గివప్ చేశారు కాబట్టి. ఓకే. సో దానివల్ల ఏమైతుందంటే వాళ్ళు అక్కడ కొంచెం సేపు స్థూల శరీరం సూక్ష్మ శరీరంతోనే ఉండాల్సి వస్తుంది కొన్ని, రైట్. సో ఇంకొకటి ఏంటంటే మనకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి కార్మిక్ రిలేషన్ ఉంటుంది, కార్మికంగా. ఓకే. సో కర్మ అనేది మనకు ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ తర్పణలు ఇస్తామో, ఎప్పుడైతే పిండం పెడతామో, ఒకటి ఆ ఆత్మకి ఆత్మ శరీరం చేంజ్ చేసింది కానీ దానికి కర్మ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటది కదా. ఓకే. సో ఆ అకౌంట్ లో చేంజెస్ జరుగుతాయి. భలే అది వేరే శరీరంలో ఉన్నా సరే కర్మ అకౌంట్ లో మనం చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఈ పిండదానం చేయడం వల్ల. సో ఏవైతే ఇవి పద్ధతులు మనకి ఇచ్చారో అవి యాజ్ యూజువల్ గా మనం కంటిన్యూ చేసినా పర్లేదు. ఓకే. యా, థ్యాంక్ యూ. సో నాగెల్ల సాయి కిరణ్. సాయి కిరణ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసి చెప్పండి. ప్రభుజీ. ఓకే. ఎవరు? రచన గారా? రచన గారు ప్రభుజీ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అదే ప్రభుజీ ఇప్పటి వరకు అడిగినారు కదా, స్థూల శరీరం సూక్ష్మ ఇప్పుడు మనకు కనిపించేది శరీరం స్థూల శరీరం. స్థూల శరీరం అంటే మనకు లోపటి నుంచి 2 శరీరాలు ఉంటాయా ప్రభుజీ? లోపల ఇంకొకటి సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం. యా. ప్రజెంట్ మనకు కనబడే శరీరము స్థూల శరీరం. యా, ఫిజికల్ బాడీ. ప్రభుజీ ఇంకో మాట ప్రభుజీ, ఆత్మహత్య అన్నారు కదా, అది భగవంతునికి విరుద్ధమా ప్రభుజీ? అవునండి, భగవంతునికి విరుద్ధం. మొత్తం మన కర్మకే విరుద్ధం అది. కర్మకే విరుద్ధం అంటే దాని ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వచ్చు అంటే, సపోజ్ మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు జనరల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు. ఓకే. సో వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ 10 years మీరు ఈ క్వార్టర్స్ లోనే ఉండాలి, 10 years తర్వాత మీకు వేరే క్వార్టర్స్ ఇస్తామని చెప్తారు. ఓకే. సో అలా చెప్పిన తర్వాత మనం 6 నెలలు ఆ క్వార్టర్స్ లో ఉండి మనకి నచ్చక ఆ క్వార్టర్స్ ని ఒక మంట పెట్టి ధ్వంసం చేసేసాం అనుకోండి, అది బాగుండదు ప్రభుజీ. ఓకే. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫస్ట్ మనల్ని జాబ్ లోకి వెళ్ళి తీసేస్తుంది, రెండోది శిక్షిస్తుంది, ఫైన్ కట్టమంటుంది, రెండోది ఏంటంటే మనకి మళ్ళీ కొత్త క్వార్టర్స్ అప్పుడే దొరకదు. ఎందుకంటే 10 ఏళ్ల దాకా మీరు క్వార్టర్స్ లో ఉండాలి కాబట్టి, 6 నెలల మీరు ధ్వంసం చేశారు కాబట్టి ఇంకో 9 సంవత్సరాలు 6 నెలల దాకా మీకు వేరే క్వార్టర్ దొరకదు. సో ఇదే మనం ఆత్మహత్యలో జరిగే ప్రాబ్లం ఏంటంటే, భగవంతుడు మనకు ఒక శరీరం ఇచ్చిన తర్వాత ఆ టైం కంటే ముందే దాన్ని మన ప్రాపర్టీ లాగా యూజ్ చేసుకొని మనం దాన్ని ధ్వంసం చేయడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. దినేష్ రైట్? ప్రభుజీ మీరు ఒక సోలు మూడు ఇవి చూసారు, చిత్రం ఇచ్చారు, ఆత్మ, అది సరిగ్గా అర్థం మళ్ళీ మీరు చెప్పారు ఎవరు అడిగితే అర్థం కలిసి చెప్పగలుగుతారు కొద్దిగా? ఏదండి మన ఆత్మ స్థూల శరీరం, సూక్ష్మ శరీరమా? ఓకే. సో మనకి ఏదైతే మన కళ్ళకి కనబడుతుంది ఫిగర్ చూపించాలా? ఓకే. యా, ఓకే. సో ఈ బ్రౌన్ ఏదైతే కనబడుతుందో ఇది మన గ్రాస్ బాడీ, అంటే స్థూల శరీరం. ఇప్పుడు మనకి ఏదైతే బాడీలో ఏదైతే నరాలు ఉంటాయో, అవయవాలు ఉంటాయో, ఫ్లెష్ ఉంది కదా, మాంసము, రక్తము, ముక్కలు, సో ఇవన్నీ ఏంటంటే ఇది స్థూల శరీరం. ఓకే. మనం చనిపోయినప్పుడు ఈ శరీరం అనేది ఇక్కడే ఉండిపోయి మనం కాల్చేస్తాం లేదా పూడి చేస్తాము. సో ఇది పంచభూతాల నుంచి వస్తుంది, పంచభూతాల్లోనే కలిసిపోతుంది. ఓకే. ఈ సటల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దీన్ని సూక్ష్మ ఎందుకు అంటామంటే ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది, అంటే చాలా సటల్ గా ఉంటుంది. దీన్ని మనం టచ్ చేయలేము, చూడలేము కూడా. ఓకే. సో దీన్ని సటల్ బాడీ అంటారు. ఇదేంటంటే మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో, అంటే మనః, బుద్ధి, అహంకారం. ఓకే. సో వీటి గురించి మనం కొంచెం ఇంకా డీటెయిల్ గా ఫర్దర్ చాప్టర్స్ లో వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట. మైండ్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అసలు ఫాల్స్ ఈగో అంటే ఏంటి అనేసి. ఓకే. ఇది ఏంటంటే ఆత్మ. ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. ప్రభుజీ. Yeah, last one question we'll take.
ప్రభుజీ ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. ప్రభుజీ మీ నంబర్ కావాలి ప్రభుజీ. అందులోనే గ్రూప్ లోనే ఉంది కదా మాతాజీ. నేను చాట్ లో కూడా మళ్ళీ పెడతాను. ఇప్పుడు కావాలంటే నేను చెప్తాను, మీరు నోట్ చేసుకుంటా అంటే చేసుకోండి. చెప్పండి ప్రభుజీ. 9392 9392 6767 767 25. ప్రభుజీ మీ పేరు తెలియదు ప్రభుజీ, ఈ రోజే జాయిన్ అయినాను కదా నేను. ఓకే, నా పేరు కూడా చెప్తున్నానండి, శ్రీహర్ష్ వైద్య. ఓకే, మీరు శ్రీహర్ష్ అని పిలవచ్చు. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, వన్ ఫైనల్ క్వశ్చన్, ఎనీవన్? యా, అశ్విని ఆర్ సర్లా, ఎనీవన్? ప్రభుజీ యా హరే కృష్ణ. మాట్లాడుతున్నానండి. యా, చెప్పండి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? అశ్విని అండ్ సరళ ఇద్దరు ఒకేసారి మాట్లాడినట్టున్నారు. సరళ అండి నా పేరు. యా, సరళ గారు మాట్లాడండి. అది మా ఒక చిన్న సందేహం అండి. మా చెప్పండి. నాన్నగారు మే నెలలో కోవిడ్ తో చనిపోయారు అనమాట. ఓకే. మా నాన్నగారు చాలా భక్తులు, అంటే హెచ్ఎం గా వర్క్ చేసేవారు, రిటైర్ అయిపోయారు. ఓకే. చాలా భక్తితో ఉండేవారు, చాలా మంచితనం అంతా ఉండింది. Hmm. కాకపోతే సడన్ గా కోవిడ్ వచ్చి చనిపోయారు. ఓకే. చనిపోవడం వల్ల అప్పుడు మా బ్రదర్ కూడా, మేము అంటే హైదరాబాద్ లో ఉన్నాం, వాళ్ళు విలేజ్ లో ఉండేవాళ్ళు. మా బ్రదర్ కూడా కోవిడ్ రావడం వలన ఇప్పుడు చేస్తారు కదా ఆ దహన సంస్కారాలన్నీ, అవి హాస్పిటల్లో కోవిడ్ తో చనిపోయిన వాళ్ళ బాడీ ఇవ్వకపోవడం అది జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళే చేస్తారు. ఇంత పూజలు చేసి ఇన్ని చేసి అయినా సరే అలా జరిగింది ఏంటి? ఆ దహన సంస్కారాలంతా వాళ్ళే దగ్గరుండి ఏదో మాకు వీడియో కాల్లో చూపించారు. వాళ్ళు అక్కడ చూసారు అంతే తప్ప దహన సంస్కారాలు ఏవి విధి విధానంగా జరగలేదు. ఈవెన్ అస్థికలు కూడా ఇవ్వకూడదు, అంటే అక్కడ అందరివి కలిపి చేస్తారు కనుక మీకే తప్పు అని చెప్పేసి అస్థికలు కూడా ఇవ్వలేదండి. నాకు అరే ఇంత మంచిగా ఉండి ఇంత పూజలు చేసి ఇన్ని చేసినా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయ్యింది, కనీసం మేము చివరి చూపు కూడా వెళ్ళలేకపోయామే అనే బాధ ఉంది. చాలా మమ్మల్ని బాగా కృంగదీస్తుందండి. అసలు ఇలా జరిగింది అంటే ఆ మధ్యన వాట్సాప్ లో శ్రీకృష్ణుడు, అంటే అది నిజమనే అనుకుంటున్నాను, శ్రీకృష్ణుడి గురించి వాట్సాప్ లో ఇలా చనిపోవడం వల్ల చాలా మంది చనిపోయారు కోవిడ్ వల్ల, మీరేం బాధపడకండి, శ్రీకృష్ణుడు అంతటి వాడికే అరణ్యంలో సింగిల్ గా చనిపోవాల్సి వచ్చిందని మెసేజ్లు వచ్చాయి. మీరు చూసారో లేదో తెలియదు. సో ఎస్ మాతాజీ, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఆన్సర్ చేయమంటారా? చెప్పండి. ఓకే, సో నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తాను. బేసిక్లీ ఏంటంటే, ఇప్పుడు మీకు మనం ఈ చాప్టర్ లో చెప్పాము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, ఆత్మ అనేసి. ఓకే, సో మనం చాలాసార్లు ఏంటంటే ఎవరన్నా భక్తి చేసి ఇలా చనిపోవడము, లేదా ఇలా అంత్యక్రియలు కూడా వాళ్ళు ఉండకపోవడము, సో ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇంత దారుణం ఎలా జరగవచ్చు, భక్తి చేసే వాళ్ళకి, మంచి వాళ్ళకి ఎలా జరగవచ్చు అని అనుకుంటాం. కానీ భౌతిక లెవెల్ పైన, అంటే స్థూల శరీరం పైన మంచి జరిగితేనే తప్ప మంచి జరగలేదు అని మనం భావించకూడదు. మేబీ భగవంతుడు తను చేసిన భక్తి వల్ల మంచి శరీరాన్ని, మంచి హోదా ఉన్న శరీరాన్ని, లేదా మంచి ముక్తిని కూడా ఇవ్వచ్చు, లేదా భగవంతుడు తన దగ్గరకు కూడా తీసుకెళ్ళవచ్చు. సో తను శరీరం వదిలిన తర్వాత ఆ ఆత్మకు జరిగే మంచి మనం చూడలేం కాబట్టి మనం ఏమనుకుంటామంటే తనకు జరిగిన అంత్యక్రియల్ని పట్టుకొనే మంచి జరిగిందా లేదో అనే డిసిజన్ తీసుకుంటాం. కానీ మేబీ ఆయన చేసిన భక్తి వల్ల తనకి మంచి డెస్టినేషన్ దొరకొచ్చేమో, రైట్? ఇప్పుడు ఒకవేళ మనం భాగవతంలో చూసినట్టయితే పరీక్షిత్ మహారాజ్ అని మన అర్జునకి ఒక పుత్రుడు ఉంటాడు, అభిమన్యు అని. అభిమన్యు పుత్రుడే పరీక్షిత్ మహారాజ్. సో పరీక్షిత్ మహారాజ్ కి ఒక బ్రాహ్మణుడు శపిస్తాడు, ఏంటంటే 7 రోజుల్లో నువ్వు చనిపోవాలి అనేసి. సో అతను చాలా పెద్ద భక్తుడు, అంటే అసలు పాండవులకి కృష్ణుడు సొంతంగా ఉంటాడు, రైట్, వాళ్ళ ఫ్యామిలీలో. సో తను కూడా పరీక్షిత్ మహారాజు మంచి భక్తుడు అండ్ చాలా మంచి రాజు. సో 7 రోజుల్లో చనిపోయే పరీక్షిత్ మహారాజ్ని కృష్ణుడు కాపాడు. 7 రోజుల్లో తను అనుకున్నట్టే చనిపోతాడు. సో ఇంకో విషయం మనం చూసినట్టయితే ప్రహ్లాద్ మహారాజు ఉంటారు కదా, హిరణ్యకశ్యపు అండ్ నరసింహ అవతారం వస్తుంది. అక్కడ చూసినట్టయితే హిరణ్యకశ్యపు ప్రహ్లాద్ మహారాజుని చంపడానికి వస్తున్నప్పుడు నరసింహ అవతారం వచ్చి ప్రహ్లాద్ మహారాజ్ని కాపాడుతుంది. ఓకే,
సో మనం చూడొచ్చు ప్రహ్లాద్ మహారాజ్ని చనిపోకుండా కాపాడారు, కానీ పరీక్షిత్ మహారాజ్ని మాత్రం చనిపోకుండా కాపాడలేకపోయారు కదా. సో మరి ఇది ఎక్కడి న్యాయం అని మనకు అనుకోవచ్చు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ అక్కడ బతికి ఉన్నా, పరీక్షిత్ మహారాజ్ అక్కడ చనిపోయి ఉన్నా కృష్ణుడితోనే ఉన్నారు, భగవంతునితోనే ఉన్నారు. సో మన స్థూల శరీరం పైన జరిగే ప్రతి యాక్టివిటీని మనం కన్క్లూజన్ అనుకోకూడదు. మేబీ చాలా మంది ఏదైతే భక్తి చేస్తారో వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మరణం అనేది అంత మంచిగా ఉండకపోతే చాలా మందికి భక్తి చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఎందుకంటే భక్తి చేసే వాళ్ళకి ఇలా జరుగుతుందంటే ఇంకా నేనెందుకు చేయాలని అనుకుంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి ఏ మంచి జరుగుతుందో మనం చూడలేం కాబట్టి మనం ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నాం. ఓకే, సో డెఫినెట్ గా మీ ఫాదర్ కి ఒకవేళ నిజంగా భక్తి చేసి ఉన్నారు అంటే మంచి డెస్టినేషన్ వచ్చి ఉంటుంది, చాలా మంచి లైఫ్ వచ్చి ఉంటుంది నెక్స్ట్. ఎందుకంటే మంచి కర్మ చేసిన వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది, రైట్? అలాంటిది ఇంకా భక్తి చేశారు అంటే ఇంకా గొప్ప లైఫ్ అది. సో మీరు ఎప్పుడు అనుకోకండి మీ ఫాదర్ కి చెడు జరిగింది లేదా తప్పు జరిగింది అని అనుకోకండి, చాలా మంచి జరిగి ఉంటది, అది మేము డెఫినెట్ గా చెప్పగలం. ఈ రోజు మనం చూడలేము, చూపించలేము, కానీ అలా అని అది అబద్ధం అవ్వదు, అది నిజమే. యా, ఎందుకంటే శాస్త్రాలని నమ్మాలి మనం, రైట్? సో ఇది మనం ఫ్యూచర్ లో కూడా మనం చాప్టర్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి ఎంత మంచి డెస్టినేషన్ వస్తుంది అనేది. ఓకేనా మాతాజీ? ఓకే గురూజీ. యా, థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైతే ప్రశ్నలు నేను తీసుకోలేకపోయాను, ఫైనల్ గా మేబీ అశ్విని మాతాజీ మాట్లాడారు. యా, మాట్లాడండి అశ్విని గారు, మీదే లాస్ట్ క్వశ్చన్. ప్రభుజీ, మీరు ఇంతకు ముందు అన్నారు కదా ఆత్మహత్య మహాపాపం అని. అవునండి. ఇలా ఒక పర్సన్ సూసైడ్ కి కమిట్ చేస్తే దేవుడి అంటే ఐ మీన్ సూసైడ్ ఇస్ నాట్ గుడ్ అంటే అప్పుడు దేవుడు కాపాడాల్సి ఉండాల్సింది కదా ప్రభుజీ, అంటే ఎందుకు అలా చనిపోవడము? ఓకే, సో మీ క్వశ్చన్ ఏంటంటే అది పాపం అయినప్పుడు దేవుడు ఎందుకు ఆపడు అనేసి, రైట్? అంటే వాళ్ళకి ఏదో హెల్ప్, ఐ మీన్ ఏదైనా ఎవరో వచ్చి కాపాడడం, అలా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అలా అందరినీ కాపాడి ఉంటే కరెక్ట్. సో మనం చాలాసార్లు అనుకుంటాము భగవంతుడు ప్రతి ఒక్కరిని ప్రతిసారి ఎందుకు కాపాడనేసి, కానీ యాక్చువల్గా ఏంటంటే మనకి స్వేచ్ఛా శక్తి ఉందండి, ఫ్రీ విల్ అంటాం. ఓకే, సో ఆ ఫ్రీ విల్ ని భగవంతుడు ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ చేయరనమాట. అంటే ఆ స్వేచ్ఛా శక్తిని భగవంతుడు ఎప్పుడు కూడా తీసుకోరు మన దగ్గర నుంచి. అది మనం ఆధ్యాత్మిక జగతంలో ఉన్నా భౌతిక జగతంలో ఉన్నా ఎక్కడున్నా సరే మన స్వేచ్ఛ అనేది భగవంతుడు ఎప్పుడు తీసుకోరు. సో చనిపోవాలని మీరు డిసైడ్ అయినప్పుడు గట్టిగా ఏది వినడానికి రెడీ లేనప్పుడు భగవంతుడు కూడా వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేయడు. సో మనకి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని, రైట్? అంటే మనం మనల్ని హెల్ప్ చేయాలని అనుకుంటే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడు. కానీ మనం అసలు హెల్పే వద్దు అనేసి కూర్చున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు కూడా రాడు. ఓకే, సో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఫైనల్ స్టెప్ తీసుకునే ముందు చాలా మంది వాళ్ళకు వచ్చి సజెషన్ ఇవ్వడము, వాళ్ళకి హెల్ప్ చేయాలను ట్రై చేసి ఉండొచ్చు, కానీ ప్రతి హెల్ప్ని వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్లనే ఆ ఫస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్తారు. సో భగవంతుడు పర్సనల్గా రాకపోయినా ఎవరి త్రూనో పంపించి ఉంటాడు సజెషన్స్ని, ఇలా చేయకు ఇలా చేయకు అనేసి. కానీ మనం అవన్నీ వినకుండా ఫైనల్గా మన డెసిజన్ తీసుకొని మనం సూసైడ్ చేసుకుంటే వీ కెనాట్ సే దట్ భగవంతుడు రాలేదు చెప్పలేదని చెప్పలేము. భగవంతుడు వేరే విధాలుగా ట్రై చేసి ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా మన స్వేచ్ఛని తీసేసి నువ్వు చేసుకోలేవు అని భగవంతుడు ఎప్పుడు చేయడు. ఎందుకంటే భగవంతుడికి మనకి ప్రేమ సంబంధం ఉంది, రైట్? సో వెన్ దెర్ ఈస్ లవ్ దెర్ ఈస్ ఫ్రీడమ్. ఓకే, సో ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది. సో అలాగే భగవంతుడుగా మనకి స్వేచ్ఛనిస్తాడు అనమాట. అందుకనే మీరు ఫ్రీగా కోర్స్ ఉన్నా సరే మీరు మీ స్వేచ్ఛని ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేశారు, ఇప్పుడు వచ్చి క్లాస్ అటెండ్ అవుతున్నారు, రైట్? సో అలాగైతే భగవంతుడిని అందరినీ పట్టుకొచ్చి భగవద్గీత నేర్పించేసి అందరినీ చెప్పేయచ్చు కదా. సో అంటే ప్రభుజీ, సారీ ఫర్ ద ఇంటరప్షన్. యాక్చువల్లీ అంటే ప్రభుజీ ఇప్పుడు మనం 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 అంటే తల్లి కడుపులో పడినప్పుడే మన కంప్లీట్ అంటే లాస్ట్ కర్మాస్ బేస్ చేసుకొని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈ టైం కి వాటర్ తాగుతాము, ఈ టైం కి ఫుడ్, ఇట్లా ప్రతి ఇట్లాంటివి ఉంటుంది అంటారు కదా. సూసైడ్ ని మనం అలా తీసుకో. సారీ మిమ్మల్ని మ్యూట్ చేశాను నేను. ఒకసారి మీరు అందరిని మ్యూట్ చేస్తాను. యా, చెప్పండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి, మళ్ళీ మ్యూట్ చేశాను మేము.
ప్రభుజీ, ప్రతిదీ దైవ నిర్ణయం ప్రకారమే ప్రీ ప్లాన్డ్ గా జరుగుతున్నప్పుడు సూసైడ్ దాంట్లోకి రాదా? రాదండి. అంటే ప్రతిదీ ఫిక్స్ ఉండదండి. కొన్ని విషయాలు ఫిక్స్ ఉండవు. ఉండవా? కొన్ని ఫిక్స్ ఉండవు. ఎందుకంటే పరిస్థితులు ఫిక్స్ ఉంటాయండి. కానీ మన స్పందన, మన రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది ఫిక్స్ ఉండదు. అంటే సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ రావచ్చు అని మన కర్మలో ఉండొచ్చు, కానీ సూసైడ్ చేయాలా అనే లేదో అనేది మన స్వేచ్ఛ అది. సో మనం కర్మ అనుభవిస్తూ కర్మని క్రియేట్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ కర్మ గురించి మనం ఇంకా ఫర్దర్ చాప్టర్స్ లో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. నేను మీకు పర్సనల్ మెసేజ్ పెట్టాను ప్రభుజీ, మీరు నిజామాబాద్ వాళ్ళకి పెడతా అన్నారు కదా. షూర్. So thank you everyone. Let us chant Vancha kalpatarubhyascha kripa sindubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. So thank you. Repu kuda Hare Krishna malli join అవుతూ ఉండండి రెగ్యులర్ గా. హరే కృష్ణ, చాలా బాగుంది క్లాస్. Thank you. హరే కృష్ణ ప్రభు. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. Take care. See you all tomorrow. ప్రభుజీ, హరే చిన్న రిక్వెస్ట్ ప్రభుజీ. చెప్పండి. షేర్ చేస్తా ఉన్నా ప్రభుజీ, నా పేరు నాగసరోజ ప్రభుజీ, ఎంఎన్ఎస్ రోజా. ఓకే. నేను ఇంతకు ముందు గతంలో గీత చదివేదాన్ని, కానీ అప్పుడు అర్థమయ్యేది కాదు నాకు. నిన్న మీ సెషన్ తర్వాత గీత చదవడం మళ్ళీ స్టార్ట్ చేశాను. శ్లోకాలు చదువుతుంటేనే చాలా బాగా అర్థమైంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ కూడా చూసాను అన్నట్టు, మీ వీడియోస్ కూడా ఇంపార్టెంట్ శ్లోకాస్ చాప్టర్ వైజ్ మీరు అంటే యూట్యూబ్ చేసి పెట్టగలరా? పెడతానండి, అది ప్లాన్ ఉంది. సో మెల్లిమెల్లిగా అది చేస్తానండి. 108 ఇంపార్టెంట్ వర్సెస్ ది చేస్తాను. చాప్టర్ వైజ్ మాకు పెడితే సో దట్ మేము నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. షూర్ అండి, పెడతానండి. అది ఉంది ఆల్రెడీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు జ్యోతి. కొంచెం ప్రెజెంటేషన్ షేర్ చేస్తామని అన్నారు కదా. అవును, మీరు నాకు ఒకసారి వాట్సాప్ లో పర్సనల్ మెసేజ్ పెట్టండి, నేను షేర్ చేస్తాను. అండ్ మీరు అందరూ నా నంబర్ సేవ్ చేసుకోండి, ఎందుకంటే మేబీ అప్పుడప్పుడు నేను అందరికి కలిపి ఒకేసారి పంపించాలంటే మీరు మీ దాంట్లో నా నంబర్ సేవ్ అయి ఉండాలి. సో నా నంబర్ హరే కృష్ణ ప్రభుజీ. ఈ సమీక్ష మళ్ళీ మీరు పెడతారా వాట్సాప్ లో? పెడతానండి, గ్రూప్ లో పెడతాను సమీక్ష. ఓకేనా? నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. ఓకే, సో రేపు కలుద్దాం మళ్ళీ 3 గంటలకి. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ మిగిలిపోయి ఉంటే పర్సనల్ గా నాకు మెసేజ్ పెట్టండి, లేదా రేపు ఒకవేళ సమయం దొరికితే రేపు మనం చేద్దాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.